నిబంధనా జనులం నిరీక్షణాదనులం గనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధనా జనులం నిరీక్షణాజనులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య వడిలో కృతజ్ఞులం. ప్రియపుత్రులం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధనా జనులం విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ఆహారం. ప్రార్థనే వ్యాయామం, అనుదినం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధనా జనులం అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికులం. అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికులం. పునరుద్ధానుని పత్రికలం, పునరుద్ధానుని పత్రికలం. పరిశుద్ధాత్ముని గోత్రికులం, యాత్రికులం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధనా జనులం నిరీక్షణాదనులం గనుడగు యేసుని
సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధనాజనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం మేము, ప్రియ యేసుని పుత్రికలం మేము, నిబంధనా జనులం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. థాంక్యూ. చాలా వందనాలమ్మా. జ్యోతి, ఎంత చక్కటి పాట అంటే నిజంగా వింటూ ఉంటే అలాగే వినాలనిపించింది కదా. అన్ని మనకు సంబంధించినవే. అబ్బా, ఎంత చక్కటి పాట, ఎంత చక్కగా పాడారమ్మా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఇంకా వాడుకొనును గాక. మనం నిబంధన ప్రజలమని, మరి దేవుడు కొద్ది కాలానికి రాబోతున్నాడు కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే దానికి అవసరమైనటువంటి పాట మనం విన్నాం. కాబట్టి మనము నిబంధన జనులము, మరి వాక్యం మన ఆహారంగా, విశ్వాసమే మన నిరీక్షణ, ఇవన్నీ చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా మనము సిద్ధపాటు కలిగి ఉంటే నిజంగా దేవుడు కొద్ది కాలానికే, ఇంకా ఎప్పుడొస్తాడో తెలియదు, మనం ఆయనతో ప్రయాణం చేస్తాం. మనము పరలోక ప్రజలము, యాత్రికులము కదా. నిజంగా ఎంత చక్కగా పాడారు. చక్కటి పాట మనకు ప్రభు వినడానికి సహాయం చేశారు. మరి గాడ్ బ్లెస్ యు మా జ్యోతి. ఈ సమయాన్ని మరి అరుణక్కకు అప్పగిస్తున్నాం. అరుణ సురేష్ అక్క మీకు అందరికి పరిచయమే కాబట్టి, అరుణక్క వందనాలు శని. అన్నాలక్క సమయం మీకు అప్పగిస్తున్నాం అక్క. ప్రభు నామంలో ఈనాటి మన ఎస్తేర్ ప్రార్థనా యోధుల సహవాస కూడికకు చేరు వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ ప్రేమపూర్వక వందనాలు. చాలా మంది వాళ్ళ పనులలో రాలేకుంటారు. కొంతమంది ఏముందిలే ఆమె కదా, అరుణక్క తెలిసిన ఆమె అనుకొని కొంతమంది యూట్యూబ్లో చూడొచ్చు అనుకొని ఉంటారు. వాళ్ళకి ఇంకా ప్రేమపూర్వక వందనాలు చెల్లించుకుంటే ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అట్ ద సేమ్ టైం మన దీన దాసురాలు కిజమ్మ గారికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరూ బైబిల్స్ తీసుకొచ్చినారమ్మా. బైబిల్స్ తీసుకోండి, చూడండి, తీయండి. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాము. ఇప్పుడే పాట ఎంత చక్కగా పాడింది జ్యోతి కదా. తీసుకొని ఈనాటి ఒక చిన్న కీ వర్షన్ చెప్తాను. ఫస్ట్ నేను ఎప్పుడు చెప్పేటప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. బైబిల్స్ ఓపెన్ చేయండి. ఎందుకంటే బైబిల్స్ ఎందుకు చెప్పినానంటే ఒక చిన్నది బాగుంటుంది చూడండి. కొందరు మానుకొంటున్నట్టుగా, అదే అవునుగా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కుటుంబాన ఆ జనము సమృద్ధించటం చూచుకొంది, మరి ఎక్కువగా అలా కూడుకుని అలాగు చేయుచు ప్రేమ చూపుటేను సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పనని ఆలోచించు. ఇది కీ వర్షన్ మాత్రమేమ్మా. తర్వాత మార్కు సువార్తకు వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12 వచనాల వరకు. ఎవరైనా చదవగలుగుతారా? కొంచెం ఇదొక్కటి మాత్రమే చెప్తాను. ఎవరన్నా తీసుంటే చదువుతారమ్మా. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిది. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునేది. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా?
నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. వాక్యం సందేశ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మితిలేని ప్రేమ కృపా కనికరం చేతి ఇంతవరకు కాచి కాపాడాయా. మీ రెక్కల చాట్లో భద్రపరిచి ఈ రోజుని బహుమానంగా ఇచ్చి అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు నాయన నదీ ప్రవాహంలా ప్రవహించే ఈ తండ్రి ఈ జీవ జలాల్ని మేము తీసుకునే నిమిత్తం ప్రతి ఒక్కరి ద్వారా నేనే మాత్రం దాన్నైనా ఏ మాత్రం జ్ఞానం లేదు, అన్నీ నీకెరికే. నా హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు, నాలో ఏముందో కూడా నీకు తెలుసు ప్రభ. కాబట్టి నాయన నాకు కూడా ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా ఈ వర్తమానం ద్వారా తండ్రి మీరు మాట్లాడితే, మీరు ప్రత్యక్షపరచబడితే, నన్ను మరుగు చేసి మీరుంటే నాయన బిడ్డల్లో దీనిలో ఏముందో నాయన తెలుసుకుంటాం నాయన. మేము కూడా మా జీవితాలకి ప్రతినిత్యము ఒక్కొక్క బిడ్డ ద్వారా ఈ జూమ్ మాకు ఎందుకు పెట్టారో కానీ ప్రభా, నా మట్టుకు నేను ప్రతిరోజు ఏదో ఒకటి దానిలో తీసుకొని నా జీవితాన్ని సరిచేసుకుంటుండగా, అలాగే నేను ఈరోజు మీరిచ్చిన తండ్రి ఈ జీవవాక్యం ద్వారా ఏముందో నాయన మాకు తెలియజేయమని, మీరు తెలియజేయమని ఈ పాదాల చెంత అప్పగించుకుంటున్నాయన తండ్రి. నేనే పాటిది నాయన తండ్రి, హేళనాస్పదం కాకుండా మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి, మీరు మాట్లాడాలి ప్రభువా. నా నోటి బదులు మీరుండండి బూరగా ఉండి నాయన వినిపించమని బిడ్డలకి నాయన ఈ కడవరి దినాల్లో ఉంటుండగా బిడ్డ పాట పాడినట్టు ప్రభా నాయన తండ్రి. మాకు వాక్యం కొరత అయిపోతున్న రోజుల్లో ప్రభు మేము ఎలాగుండాలో నాయన మాకు నేర్పించి మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యం దయచేయమని. ఇంకా బిడ్డలు అనేక మంది రావడానికి నాయన ఒక వాళ్ళ పనులలో, కొంతమంది జాబ్లో ఉంటారు, బిజీ షెడ్యూల్లో ఉంటారు ప్రభా. ఒకవేళ సమయం ఉంటే బిడ్డలందరూ వచ్చే భాగ్యం దయచేయమని. ఇటువంటి ఆధిక్యత ధన్యత మా అందరికీ చిన్నది వందనాలు చెల్లించుకుంటాయా. మరి ముఖ్యంగా నాయన తండ్రి ఇటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా, ఇంటర్నెట్లో ఫోన్లో కూడా రాకుండా సహాయం చేయని. ఎన్నో నాయన సాతాన్ని ఎన్నో అడ్డంకులు వేసాడు, అయినా నీ వాక్యం నమ్మదగింది కదా ప్రభా. అందుకని నన్ను ఆయన ఇందులో ఆయన పార్టిసిపేట్ చేస్తే భాగ్యం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, చివరి వరకు ఆది అంతా మీరే ఉండాలి, మీరే ప్రత్యక్షపరచబడాలి, మీరే మహపరచబడేటట్టు కృపను అనుగ్రహించమని అలాగని చేస్తూ చేయబోతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆయన టోటల్లీ నాయన నీకు మాత్రమే చేరి వచ్చిన ఎస్తేరు ప్రేయర్ వార్స్ బిడ్డలందరినీ నీకు చేతులకు అప్పగించుకుంటూ ఈ మా ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు త్వరలో రారాజుగా రానిన్న యేసయ్య శక్తి కలిగిన నామమునే అడిగి వేడుకుని ప్రార్థించి పూజించి పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అవకాశం ఇచ్చిన దేవునికి నీ దాసురాలనైనా గజమ్మక్క గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అమ్మ నేను అంతగా నాకేమంత జ్ఞానం లేదు, కొద్దిగా చిన్న పాప కూడా ఉంది, ఇప్పుడే స్కూల్ బస్ దగ్గర తీసుకొచ్చినాను. కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, ముందుగానే అడుగుతున్నాను. ఇప్పుడు చదివిన భాగంలో మార్కు సువార్త, మనకు 4 సువార్తలు ఉన్నాయి కదా, కుమారి బాగా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎన్ని సువార్తలు ఉన్నాయి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి సువార్త అంటే మనకి యేసయ్యని ఏ విధంగా చిత్రీకరించారు మత్తయి సువార్తలో చెప్పండి. ఒక క్వశ్చన్ లెక్కే, క్విజ్ లెక్కే. దీన్ని అక్క దారిలో ఉన్నక్క సారీ అక్క రాజుగా కదక్క కిజక్క కాదు, సేవకునిగా. మార్కులో సేవకుడు, మార్కు సువార్త సేవకునిగా అక్క. మత్తయి సువార్త మత్తయిలో రాజుగా, రాజు. మార్కు సేవకునిగా అక్క. లూకా అక్క మనుష్య కుమారుడుగా. మళ్ళా యోహాను సువార్త పక్షిరాజు దైవత్వం. మనుష్య కుమారునిగా దేవుని కుమారునిగా యోహాను సువార్త దైవత్వాన్ని చూపించేదిగా లూకా సువార్త. ఈ విధంగా 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు మనం తెలుసుకున్నాం కదా. అవును, మొట్టమొదట యేసయ్య పుట్టిన ఊరు చెప్పండి అమ్మా. ఈ మన అన్నగారు రాసిన బుక్స్ ఒక బుక్ కొత్తగా చేసినారు, చెప్పిన వాళ్ళకి అది పంపిస్తాను నేను కూడా, ప్రైజ్ లాగా తీసుకోండి. బెత్లెహేములో. వెరీ గుడ్. పెరిగింది ఏ ఊరక్క? నజరేత్. తన పరిచర్య చేసింది ఏ ఊరక్క? కపెర్నహూం. మనకి కపెర్నహూములో. అక్క క్వశ్చన్ ఒక్కసారి దారిలో ఉన్నా. మ్యూట్ లో ఉన్న వరుణ.
ఏమన్నా మరి ఇంట్లో అక్క పాప కోసం అని పోయిన బాత్రూమ్. ఇంకొక క్వశ్చన్ 3 క్వశ్చన్లు మనోన్మడక్క గారు చెప్పారు కదక్క. బేతనియాకి దాదాపు ఎన్నిసార్లు పోయింటారని మీరు చెప్తారు యేసయ్య ఆ గ్రామానికి? వాళ్ళకి ప్రైజ్ బేతనియా దగ్గరే ఉంటుంది. మనోన్మడక్క 7 సార్లు వెళ్ళారని ఉంది. సరే ఈ వాక్యం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చినని ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు ముందునే యేసయ్య అన్ని మార్క్స్ వార్తల్లో మనకు అందరినీ ఆయన శిష్యుల్ని పిలిపించుకొని వాళ్ళందరితో కలిసి ఆయన అందరికి అనారోగ్యం అస్వస్థల వల్ల స్వస్థ చేకూరుస్తూ అందరినీ రోగుల్ని అందరికి స్వస్థ ఇస్తూ వస్తూ మళ్ళా కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములోకి వచ్చాడు. కపెర్నహూము అంటే అర్థం తెలుసమ్మా? అసలు బెత్లెహేమ్ అంటే అర్థం చెప్పండి. రొట్టెల ఇల్లు కదా, రొట్టెల ఇల్లు లేదా ఆహారపు ఇల్లు. నజరేత్ అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు 3 మార్కులు 4 మార్కులకి అక్కకి. నజరేత్ చెప్పక్క. ఎవరు? చిగురు లేదా రక్షించు. ఇది గలీలలోని జెబులోని గోత్రస్థానం మందు ఉన్న ఒక పట్టణం అనమాట. సరే, తర్వాత కపెర్నహూము అంటే అయిపోయింది ఇంకా. సరే, నజరేతు కపెర్నహూము అయిపోయింది కదా అందరికి. మనోన్మడక్కనే క్వశ్చన్స్ చెప్పింది కాబట్టి మనోన్మడక్క నీకు ఒక బుక్, సార్ రాసిన బుక్, వరప్రసాద్ అన్న రాసిన బుక్ ఉంది. ఆ బుక్ నీకు పంపిస్తాం. అక్క ఎలా పంపించాలో నాకు తెలియదు. సరే, ఇక్కడ ఒక ఇంటికి వచ్చినాడు. ఇక్కడ పక్షవాయువు గల ఆయన్ని తీసుకొచ్చినారు, పెరాలసిస్ పేషెంట్ని. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆ ఇంట్లోకి వచ్చిన అందరూ వస్తున్నారు ఆయన యేసయ్య వచ్చినాడని. అప్పుడు దేవుడు అక్కడ ఉండి యోహాను సువార్తలు మనం చూసుకుంటే ఆది యందు వాక్యం దేవుని వద్దున ఆ వాక్యమే దేవుడే ఉండును. అది మళ్ళీ ఏమైంది? కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివాసం చేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారు చూడండి. ఆ ఇంట్లో యేసయ్య వచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇల్లులు మనం కట్టుకుంటుంటాం మామూలుగా. మరియా అక్కడ బేతనే కాదు, కపెర్నహూములో ఒకరి ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు వేరే. మత్త మరియ వాళ్ళ ఊరు బేతనేకి పోలేదన్నమాట. సామాన్యంగా మనకి ఇల్లు ఉంటాయి, చాలా ఇల్లులు ఉంటాయి కదా. ఆ ఇల్లులు ఏమేమి ఇల్లులు ఉంటాయి? మన ఇల్లులు చక్కగా మనకు ఎట్లాంటి ఇల్లు ఉంటాయి? పెంకుటిల్లు ఉంటాయి, లేదా పూరిల్లు ఉంటాయి, లేకపోతే ఇంకా మంచి బిల్డింగ్స్ ఉంటాయి. మనం ఏమనుకుంటుంటాం, మా ఇల్లు చూస్తుండండి, మాది డూప్లెక్స్ హౌస్, మా ఇంట్లో అన్ని బలి చక్కగా అరేంజ్ చేస్తుంటాం, సోఫా సెట్ బలి ఉంది, గిల్మా కిచెన్ ఉంది, అవి ఇవి అన్నీ చెప్పుకుంటుంటాం. కొంతమందికి ఇళ్ళు ఉండవు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సత్రాల్లో ఉంటారు. కొంతమంది ఎక్కడెక్కడ ఉంటారంటే మన జీవితం కూడా సాధించాలంటే మనకు ఇల్లు అవసరం. కానీ లేనప్పుడు చావడిలో కూడా ఉంటారు కొంతమంది. ఆ నెల్లూరు ప్రాంతాల్లో బ్రిడ్జీల కింద ఉంటారు, తలదాచుకుంటారు. కానీ వీళ్ళకి ఒక సామెతల గ్రంథంలో మనకు వచ్చినట్టు గృహము విత్తము పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము, అలాగన మనకు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం. కానీ ఇక్కడ మెయిన్గా మనం ఏం చూసుకోవాలంటే అక్కడ యేసయ్య వచ్చి ఉన్నాడంటే ఆ ఇంట్లో ఏమున్నట్టు? ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఇన్ ఆర్డర్, ఒక క్రమములో ఉంది ఆ ఇంటి అందం. ఈ ఇండ్లు ఎస్పెషల్ ఎందుకంటే ఈ ఇంటి ఓనర్ల గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆ ఇంటికి వస్తుంటే అనేక మంది వచ్చినారు చూడండి. ఆయన ఆ ఇంట్లో ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వారికి స్థలము లేకపోయాను. వాకిట్లో కూడా స్థలం లేదనమాట. ఇక అందరు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఆ ఇంటికి? వస్తుంటే ఇప్పుడు మనం అనుకోండి, చాలా మంది వస్తూ ఉంటారు. వస్తే కూడా వచ్చి ఏదైనా చేశారనుకోండి, అప్పుడు మనం ఒకలాగా ఫీల్ అవుతాం, అబ్బా మా ఇల్లు ఇట్లా మురికైపోయింది. కానీ ఇంటికి అనేక మంది, అందరూ ఏం మంచోళ్ళు కాదు వచ్చిండేది, బాగా చక్కగా వచ్చి హాయ్ అనుకుంటే చెప్పేవాళ్ళు కాదు. కానీ ఎలాంటి వాళ్ళు వచ్చినారు? అందరు అనారోగ్యం, అందరు అస్వస్థ, గుడ్డివారు అంతగా ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్ గా పెరాలిసిస్ పేషెంట్, పక్షవాయువు కలిగిన ఆయన్ని కూడా తీసుకొచ్చినారు. ఆ విధంగా ఆ ఇంటికి వస్తే చూడండి, ఆ ఇంట్లో ఎవరున్నారు? ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి ఒక అందం వచ్చింది. ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఇన్ ఆర్డర్, ఒక క్రమబద్ధీకరణ ఉంది ఆ ఇంట్లో. అందుకే ఆ ఇంట్లోకి రాగలిగినాడు యేసయ్య. వచ్చినప్పుడు ఆయన ఏమన్నా అన్నాడా? ఏమి క్వశ్చన్ చేయాలి. మనమైతే ఎన్ని క్వశ్చన్లు వేస్తామో. ఈవెన్ అక్కడ పేషెంట్స్ ఎవరైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా ఓపీ చిట్టి తీసుకోవాలా, వాళ్ళని అడగాల. ఆయన ఇంకా మనుషులు ఎక్కువ ఉంటే లాస్ట్ లో మన వంతు వచ్చింది అనుకో, మనకు అవకాశం వస్తే ఏమంటాడు? వేసుకోండి మాత్రలు అని చెప్తారు. కానీ ఇక్కడ కాదు, ఈయన చేస్తాడనే ఉద్దేశంతో అంతకు పూర్వం చేశాడు. ఇంకా మొట్టమొదటిగా
చాలా సూచక్రియలు చేసినాడు. మొట్టమొదటిగా ఆయన ఎవరింటికి అక్కడ కానాలో వివాహం జరిగేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళాడు. తర్వాత కొన్ని గృహాలు ఉన్నాయి మనకు తెలిసినవి, కానీ ఆ గృహాలతో ఈ గృహాన్ని పోల్చుకోకూడదు. కొన్ని గృహాలు ఆయన ఆహ్వానించిన గృహం ఉంది, అదే కానా వివాహంలో. అలాగున్నే ఆయనకు ఆశ్రయం ఇచ్చిన గృహం ఉంది, అది కూడా చెప్పుకుంటాం. మళ్ళా ఆయన్ని ఆరాధించిన గృహము ఉంది, ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన గృహం కూడా ఉంది, ఆయన వాక్యం విన్న గృహం ఉంది, అలాగనే రక్షణ పొందిన గృహం కూడా. అలా చాలా గృహాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఒక పక్కకు పెట్టి ఈ గృహం మొత్తం తీసుకుందాం. నాకు దేవుడిచ్చిన చిన్న తలంపుతో ఏమని అనిపించిందంటే, చదివేటప్పుడు ఇక్కడ ఏమని అనిపించిందంటే, ఇంతగా అంతమంది వస్తుంటే ఈ ఇల్లు గల్ల ఆయన ఎవరు చూడండి. ఆ ఇంట్లోకి ఆ పేషెంట్ వస్తుంటే, అందులో ఆ పేషెంట్ వచ్చిన తీరుతనులు మనం తెలుసుకుందాం కదా. అందరూ వచ్చి నా గమ్ముకున్నాడు చూడండి. ఆయన వారికి వాక్యం బోధించుండగా ఆ ఇంట్లో ఏముంది? ఫస్ట్ ఆయన ఏముంది? వాక్యం ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఏముంది? మన ఇంట్లో వాక్యం ఉందా? మనం ఏముంది మన ఇంట్లో? మనం చూసుకుంటే ఫస్ట్ ఆ ఇంట్లో ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఉంటే ఎవరున్నట్టు? నీ వాక్యమే నన్ను బ్రతికించిన, నా బాధలది నాకు నెమ్మది ఇచ్చినని దావీదు మహారాజు కూడా చెప్పినాడు 119వ కీర్తనలో. కాబట్టి ఆ ఇంట్లో నెమ్మది రావాలంటే, ఆ ఇంట్లో బాధలు ఉంటే ఏమున్నప్పటికీ కానీ ఆ ఇంట్లో ఏముంది? వాక్యం ఉంది. యేసయ్య వచ్చినాడు, ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఆ ఇంటి వాకిట కూర్చున్న వాడికి వాక్యము బోధించుచుండగా. ఎంతగా చూడండి, ఎంత గొప్ప వాళ్ళు, ధన్యత వాళ్ళది. ఆయన చూడండి బాప్తీసం తీసుకున్నాక అందరికి ఈ విధంగా చెప్పుకుంటూ, నేను వచ్చింది ఇందుకే కదా, మనుషులు మార్చడానికే కదా, మారు మనసు రక్షణ అనుభవం పొందాలనే కదా ఉద్దేశంతో ఆయన అంత చక్కగా వచ్చినాడు. ఆయన పుట్టింది ఎక్కడ? చిన్న బెత్లెహేములో, సత్రంలో కూడా చోటు లేకపోతే అక్కడే పెట్టినాడు. తర్వాత పెరిగింది నజరేతులు, తర్వాత కపెర్నహూములో పరిచర్య చేసుకుంటూ వస్తూ తర్వాత మొదటిసారి వచ్చాడు, మళ్ళీ రెండవసారి కూడా ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇదంతా మీరు విని ఉంటారు, కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇల్లు గల్ల యజమానుడు ఎలాగ ఆహ్వానించాడు, మనం ఎలాగుంటున్నాము, మన ఇంటికి ఎవరన్నా తీసుకొస్తున్నాం, మన ఇల్లు ఎలాగుంది, మనం ఎవరన్నా వస్తే. అందుకే నేను హెబ్రీయులకు రాసిన పత్రికను చదివిచ్చింది. ఇప్పుడు మనం కడవరి దినాల్లో ఉంటున్నాము, మనం ఎలాగుంటున్నాము, మన తీరుతెన్నులు ఎలాగున్నాయి, మన ఇల్లు దేవుడు ఉన్న ఇల్లులాగా, వాక్యం ఉన్నలాగా ఇల్లులాగా, ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఇన్ ఆర్డర్. అంతేగాని అవుట్వర్డ్ అపిరెన్స్ చక్కగా అలాగున మంచిగా స్లాబ్ భలే ఉంది, అదే చెప్పాను కదా డూప్లెక్స్ హౌస్ ఉంది, అన్ని అరేంజ్మెంట్స్ భలే ఉంటాయి, అక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఎక్కడ స్విచ్ చేసిన లైట్స్ సూపర్గా ఉంటాయి, అలాంటివి ఉన్నాయా? లేకపోతే ఒక క్రమబద్ధమైన పద్ధతి ఆ ఇంట్లో ఉందా? ఉండబట్టే యేసయ్య ఆ ఇంటికి వచ్చినాడు. అక్కడేముంది? వాక్యం ఉంది. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాం? అక్కడ వాక్యం ఉండే చూసుకున్నాం. తర్వాత ఏం చూసుకున్నామంటే, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. చూసారా? అప్పుడు దేవుడు ఏం చూసినాడు? వారి విశ్వాసం చూశారు. అక్కడ ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే మనకేమైతుంది చెప్పండి? ఇప్పుడు ఇల్లు ఒకవేళ అనుకుంటే, మన చరిత్రకారుల ప్రకారం ముందు పేతురు ఇంటికి పోయి వాళ్ళ అత్తకి జ్వరాన్ని బాగు చేసినాడు కదా యేసయ్య. అలాగనే పేతురుదో లేకపోతే యోహానుదో అని అనుకోవచ్చు. ఈ మార్కుకు మరొక పేరు ఉంది కదా, మారు పేరు యోహాననే కదా అనుకుంటుంది. ఆ విధంగా జక్క ఇంటికి కూడా రక్షణ వచ్చింది. కానీ ఇప్పుడు క్రీస్తును హృదయంలో చేర్చుకుంటే విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడతారు కదా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి వాక్యం ఉంది, నెక్స్ట్ వాళ్ళలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఉండబట్టే వాళ్ళు అక్కడికి ఆ పక్షి వాయువు గల ఆయన తీసుకొచ్చి చూడండి, అక్కడ సందు లేకపోతే పైన ఎక్కినారు. మరి ఆ ఇల్లు పెంకుటిల్లో, డాబా కాదేమో, ఒకవేళ పూరిల్లో ఏముందో, రేకులిల్లో చూడండి, అవన్నీ విప్పినారు. విప్పిన తర్వాత కూడా ఆయన ఏమి కిమ్మిక్కన్లా. మనమైతే ఏంటి అక్కడ కూర్చున్నారు, ఇక్కడికి రండి అని ఎన్ని మాట్లాడే వాళ్ళము. ఈవెన్ డాక్టర్స్ కూడా త్వరగా మనల్ని తీసుకొని ఓపీ చిప్ తీసుకొని మనం చూస్తారా? లాస్ట్ లో ఏదో ఒకటి రాసిస్తారు, పోండి మీ ఇష్టం అంటారు, మనం వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈయన వచ్చిన్నారు, మన పరమవైద్యుడు అక్కడ ఉన్నారని, మన జీవాధిపతి అక్కడ ఉన్నాడని తెలుసుకున్నారో ఏమో కానీ ఆ ఇల్లు కల్లా ఆయన చూడండి పైనకి ఎక్కి అక్కడ సందు చేసి పైగా ఇంటి కప్పు విప్పి చూడండి, ఇంటి కప్పు విప్పి ఆయన లోపల పరుగుతోనే దింపినారు. చూసారా? ఈ విధంగా మన ఇల్లు ఎట్లుంది, మన ఇంట్లోకి ఎవరన్నా వస్తే ఇలాగ ఆహ్వానించగలుగుతున్నామా? మనం ఎలాగున్నాం? మనం కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం. ఇంకా ఆ రోజుల్లో వాళ్ళందరికి 66 గ్రంథాలు లేవేమో, యేసయ్య వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అన్ని ప్రతిరోజు ఎక్కడ చూసినా వాక్యం ఉంటుంది, ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ దినము సమీపించుకోండి, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఉజ్జీవింపజేయండి, పురుకొల్పు కలిగి ఉండండి ఒకరి మీద ఒకరికి అని చెప్పిన. అలాగే యాక్ట్స్ లో అపోస్తల కార్యములు ఏమని చెప్తున్నారు? వాళ్ళందరూ నమ్ముకున్నాక వాళ్ళకున్న అంతా వాళ్ళకి ఆస్తి అక్కర కొలది పంచిపెట్టి వాళ్ళు ఎవరు నమ్ముకున్న వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఉజ్జీవింపజేసే వాళ్ళంట ఆ రోజుల్లో. అలాగా ఈయన వచ్చినప్పుడు ఎవరిని ఏమనలా. వీళ్ళు ఎంత ఆ ఇల్లు గల్ల యజమాని ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. ఆయన అక్కడ దేవుని వాక్యం ఉంది కాబట్టి
దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆయన ఏం చేసినాడంటే ఎంత చక్కగా ఏమీ అనకుండా ఉన్నాడనమాట. అదే మనమైతే అలా ఉండగలమా? అప్పుడు యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గల వారితో చెప్పాను. అక్కడ వాక్యం ఉంది, విశ్వాసం ఉంది, మళ్ళీ అక్కడేముంది, పాప క్షమాపణ ఉంది. ఇప్పుడు మనకు పాప క్షమాపణ ఎక్కడ కలుగుతుంది? విశ్వాసం ద్వారానే కదా పాప క్షమాపణ కలిగింది. ఎఫ్ఎస్సి పత్రికలు చూడండి 3:15, ఎఫ్ఎస్సి 2:6 చదువుకోండి. అంతగా ఇప్పుడు తీసే టైం లేకపోతే. విశ్వాసం ద్వారా మీరు కృపచేతనే రక్షించబడదురు. కాబట్టి మనకు ముందు ఎవరు ఉండాలా? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. చూసారా, ఆ విధంగా నమ్మకం ఉండింది కాబట్టి ఆయన అక్కడ మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పినారు. అక్కడ అంతులకి వీళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు వచ్చేస్తుంటారు. చూసినారా, ఎవరు వచ్చినారు చెప్పండి? మనకు కెజెక్క కూడా మన వాక్యం చెప్పింది కదా, ఆచారాలు అవన్నీ చెప్పినారు. అప్పుడ శాస్త్రులు చూసి, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని, ఈ శాస్త్రులు ఎప్పుడు ధర్మశాస్త్ర దేశకులు, ఈ శాస్త్రులు ఏం చేస్తుంటారంటే ఎక్కడ ఏసై ఉంటే ఏసై వెంబడి వస్తుంటాడు. పానకంలో పుడకలాగా వచ్చేసి ఏదో ఒకటి చేద్దామా, ఏదో ఒకటి మాట్లాడదామా, ఏసైని ఎక్కడో ఒక దగ్గర చిక్కుల్లో పెట్టేస్తామా, ఆ మాటలతో చిక్కుపరుచుకుందామా ఈయన అనుకుని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేస్తుంటారు అనమాట. వచ్చేసి వాళ్ళు స్వనీతి పరులు. వాళ్ళు ఏం చేస్తారంటే మతాచారాలనే వాళ్ళొక స్పెషల్ పీపుల్ గా కనబడాలి. పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు లూకాసు వార్త మనం చదివితే అప్పుడు తెలుస్తుంది. అక్క కూడా చెప్పారు, 5వ అధ్యాయం 7వ వచనం చూసుకోండి, మా ఇంటి దగ్గర చదువుకోండి బాగా. వాళ్ళు నిష్ఠగా పాటిస్తారు మతాచారాలు. చూస్తున్నారు కదా, బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడం, స్నానాలు చేయడము అవన్నీ చేసుకుంటుంటారు. కానీ వీళ్ళకి ఆత్మరక్షణ అనేది తెలుసుకోరు. అలాగా ఈయనేంది ఇలాగ చెప్తున్నాడే అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారు? దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడేవాడని తమ హృదయములు ఆలోచించుకుంటుంది. ఇప్పుడు మనకు కూడా మన దేవుణ్ణి నమ్ముకున్న, విశ్వాసంతో ఉన్న, వాక్యంలో ఉన్న, ప్రార్థిస్తూ ఉన్నా మనకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మనకు కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంత ఏసైనే అంతగా శాస్త్రులు కాచుకొని కూర్చుంటారు. ఎక్కడెక్కడ మాటల్లో పట్టించుకుందామా అని అంటారు. అలాగే మన జీవితాల్లో కూడా ఎట్లుంటుందంటే, మన ఇంట్లో ఒకవేళ వాక్యంతో నిండకపోయినా, ప్రార్థన లేకున్నా, మన ఇంట్లో విశ్వాసంగా మన బిడ్డలే, నేననుకో నా బిడ్డలు లేకపోయినా మన ఇండ్లలో కూడా ఇలాంటి సాతాండు పెట్టేవాళ్ళు అప్పుడు సరే. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, ఉపదేశకులు వచ్చారు. ఇప్పుడు మనకు లేరా? మన దాంట్లో కూడా ఉంటారు కదా. ఏంది భలే అలాగా ఇలాగని ఏదో ఒక మాటలు అంటుంటారు. అలాగే ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంటారు అనమాట. అసలు అలాంటి మాటలు బట్టి ఏసైని చిక్కించుకోవాలని చూస్తుంటారు. కానీ ఏసయ్య అందుకే అన్నాడు చూసారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చూసుకోండి, మా ఇంటి దగ్గరే చూసుకోండి. ఇవన్నీ ఏసైని చిక్కించినప్పుడు ఏసయ్య వేషధారులారా అన్నారు. నిజమే కదా, ఇట్లా వేషధార్తనంగా ఉన్నామో ఏమో మనం దీనిలో నుంచి మనం తెలుసుకోవాలి. అలా ఉండకుండా మనం వేసులైనా పరలోక రాజ్యం చేరుచుకొని వేషధారులు చేరలేరంట. ఒకవేళ నేను అనుకున్నా మటుకు నేను నమ్ముకున్నాను, నేను బాగా ఇట్లా భలే వస్తున్నాను పోతున్నాను, మేము బిలీవర్స్ అనుకున్నాం అనుకో, మనలో ఇలాగ లేకుండా ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఎవరేమన్నా వాక్యం చెప్పినా వాళ్ళు విమర్శిస్తూ, మంచి దైవజనులు ఉంటుంటే వాళ్ళు ఏదో ఒక మాటలంటూ ఎవరినైనా అనుసుకుని దైవజనులు ఏదైనా చిన్న మాటలను వెంటనే దూచిస్తాడు ఏసయ్య. కాబట్టి అలాగ అంటుంటూ అలా అంత గొప్ప దేవుడు తన ప్రాణాన్నే మన కోసం వచ్చి అంత పెద్ద అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే వచ్చి ఇలాగ అందరి కొరకు వచ్చి ఈ లోకంలో ఉంటే వాళ్ళకి ఏం పనమ్మా? ప్రతి విషయంలో వాళ్ళు మేము చెప్పిందే ఏదైనా కానీ అది మంచిదో చెడ్డదో అని వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. చేసుకుంటూ ఏసైనా అలాగని అప్పుడు వేసే బాగా అన్నారు. ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోలా. ఎందుకు వెళ్ళిపోలేదంటే మళ్ళీ జరిగే కార్యక్రమం చూస్తుంటారు అనమాట, ఏం అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్నారు. అప్పుడు పాపం క్షమించగలవాడు తమ హృదయములు ఆలోచించుకోండి. వారు అనుకుంటున్నారు ఈయనేంటి ఇలాగ దేవదూషణ చేస్తున్నారని. ఇలాగేదో ఒక మాటల ద్వారా ఏసైని ఎక్కడ చూసినా సిలువ మరణములోనూ అప్పగించినప్పుడు సిలువలోనూ ఏదో ఒకటి దూషించినారు. తెలీదా వడ్లవాని కుమార్ అక్కడ అడగడం అది అవసరమా అన్నారు. ఇలాగ మాటలతో అపహసించినారు. ఎంతగా చేసినారంటే దూషిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అన్ని సహించి వహించి మనల్ని ప్రేమిస్తూనే వస్తున్నాడు. ఆయన ఇక్కడ కూడా ఓర్చుకున్నారు చూడండి, ఎంత గొప్పగా ఓర్చుకున్నాడు చూడండి. తమ హృదయములు ఆలోచించు వారు తమలో తాము ఇలాగను ఆలోచించుకొంచు. యేసు వెంటనే ఆలోచించుకుంటే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? చూసారా, ఇప్పుడు మనం కూడా ఏమైనా మన ఇంట్లో వాక్యము విశ్వాసంతో ఉన్న బిడ్డలు ఉంటే, ఒకవేళ సాతాను ఏదైనా అడ్డంకులు పెట్టుంటే దయచేసి ఈ కడవరి దినాల్లో మనం ఉంటుండగా వాటన్నిటిని దూరం చేసుకుందాం. ఇలాంటి శాస్త్రులు వస్తారు, పరిచయాలు వస్తారు, పైకి నామినల్గా అంత పైకి భక్తిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఎంతమంది లేరు, మిగతా డెనామినేషన్స్లో కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలున్నా కూడా వాటన్నిటి జోలికి మనకు పోవద్దు. మన హౌస్ అందం ఎట్టుండాలంటే ఒక క్రమబద్ధీకరణంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్వాస్థ్యం, మనకు పితరులు ఇచ్చిన స్వాస్థ్యం కదా అది. కాబట్టి అలాగ ఉండాలన్నమాట. అలాగ ఉండేటట్లు మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. వాళ్ళు వస్తుంటారు
అంటుంటారు, అన్ని మాటలు అంటుంటారు, ఏదో ఒకటి అంటుంటారు, ఏదో ఒకటి ఎలాగ చేస్తామా, ఎలాగ చేసి ఈయన్ని ఏదో ఒకటి అంటామా అని చెప్పి వాళ్ళకి అదే అన్నమాట, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అంతే, వాళ్ళ అదే. కానీ ఇది మతం కాదు, ఇది మార్గం యేసయ్య చూపించేది మనకు. వాళ్ళకి ఏమంటే వాళ్ళకి మతం లాగా ఫీల్ అయిపోయి వాళ్ళ నిష్ఠాగరిష్ఠుల మాదిర వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటిస్తుంటారు అనమాట. కానీ యేసయ్య వాళ్ళకి దొరకడు. ఎందుకు దొరకడు? ఫైనల్ గా వాళ్ళంతా వెళ్ళిపోయినారు. కానీ ఇతను పాపము ఎలాగున్నాడు, ఈ నలుగురు వచ్చినారు చూడండి, ఈ నలుగురు ఒకలాంటి కన్సర్న్ తో వచ్చినారు అంటే, ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది అడ్డం ఉన్నా ఇతన్ని ఎలాగైనా అక్కడికి వస్తే ఆ దేవాదేవుడు ఈయనకి నయం చేస్తాడు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాడో పడకలో పాపము, ఆయనకి అసలు ఊరికే ఉండొచ్చు కానీ ఆయన ఎవరో ఒకరిపైన ఆధారపడి ఉంటాడు కదమ్మా. పేరుకు మాత్రం ఆయన ఉన్నాడు అక్కడ కూర్చుని దానిలో, కానీ ఆయన ఏం పని లేదు, చలనం ఉండదు, ఏముండదు ఆ పేషెంట్స్ కి. అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటే చూడండి, వాళ్ళు మత్తయిలో కూడా 8:6 వచనంలో కూడా ఉన్నారు. ఇంకొక ఆయన చెప్పినాడు, శతాధిపతి తీసుకొచ్చిన నా దాసుడు అని చెప్పినాడు కదా, అక్క చెప్పినారు కదా, నేను యోగ్యుడిని కానని కూడా అనుకున్నాడు అనమాట. అలాగనున్నారు. కానీ ఈయన ఈ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఎంతమంది ఏమనుకుంటున్నా కూడా వాళ్ళు చూడండి ఒక కన్సర్న్ తో, ఒక ఐక్యతతో వచ్చినారనమాట. అక్కడ ఏమొచ్చింది, బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హౌస్ ఇస్ కంటెంట్మెంట్ అనమాట. ఒక తృప్తికరంగా ఉన్నారు వాళ్ళు ఆ ఇంట్లో. ఒక ఆశీర్వాదాలన్నీ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఆ ఇంటికి ఉన్న అందం ఎట్టుందంటే ఒక క్రమబద్ధీకరణలో ఉంది కాబట్టి దేవుడు ఆ ఇంటికి వచ్చినాడు, కూర్చున్నాడు యేసయ్య. ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది, అక్కడ విశ్వాసం ఉంది, వాళ్ళలో విశ్వాసం ఉంది. అంత మాత్రమే కాకుండా మళ్ళా ఏముంది అక్కడ, ఒక విధమైన బ్యూటీ ఆఫ్ ద హౌస్ అయిపోయింది కదా. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హౌస్ ఇస్ కంటెంట్మెంట్ అనమాట. ఆశీర్వాదాలు, దీవెనలు. ఆశీర్వాదాలు పైనుంచి వస్తాయి, ఈ లోకంలో ప్రార్థన చేస్తూ దీవెనలతో మనం కుమ్మరించబడతాం కదా, నిండి ఉందన్నమాట ఆ ఇల్లు. అందుకే ఏం జరిగిందంటే, వీళ్ళు ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ వచ్చింది. ఏ విధంగా వచ్చింది ఆ ఇంటికి, వీళ్ళు పోయి పైనుంచి కప్పు విప్పినారు. ఒకలాగా వాళ్ళు ఎలాగున్నారంటే, వాళ్ళు ఒక యూనిటీ, ఒక వన్నెస్ అన్నమాట, ఐక్యత ఉంది వాళ్ళలో. ఒక యూనిక్ గా ఉన్నారన్నమాట, అందరూ కలిసి ఉన్నారు నలుగురు. ఈయన్ని మోసుకొచ్చినాములే. అప్పుడు కరోనా పీరియడ్ లో కూడా గ్యాస్ సిలిండర్, కొంతమందికి గ్యాస్ తీసుకెళ్ళాలి కదా ఆక్సిజన్ కి, వెళ్ళేవారంట. అలాగున వీళ్ళు నలుగురు వచ్చి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు, ఏంది ఇది మనకు ఈ తలకాయని పనుకోలా చూడండి, చక్కగా వెళ్ళారు, పైకి ఎక్కారు, అది విప్పేశారు, ఆయన పరుపుతోనే మంచంతోనే కిందకి దించారు. ఎవరేమనుకుంటాడో, ఇంటి యజమాని ఏమంటాడని కూడా భయపడలా, అంత ధైర్యంగా వాళ్ళు వచ్చినారు అనమాట. అందుకే యేసు వారి విశ్వాసం చూసి చెప్పినాడు, ఎంత బాగా చెప్పగలిగినాడు చూడండి. పాప క్షమాపణ అక్కడ ఉంది. ఒకవేళ మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని జరిగినా గానీ తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆయన వారికి వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ ఇంట్లో నుంచి ప్రభువుల వారు ఎవరి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఏముంటుంది, వాక్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, మళ్ళీ ఆ ఇంట్లో ఐక్యత ఉంటుంది. చూడండి, వీళ్ళలో ఐక్యత ఉంది కనుకనే అది దించగలిగినారు. ఎవరు దించగలుగుతారమ్మా అట్లా? బరువు ఉంటుంది, అతని పేషెంట్, ఎలా దించగలిగినారు? అయినా దించినప్పుడు, కప్పు విప్పినప్పుడు ఆయన ఏమనలా. మనమైతే ఎన్ని అంటుంటామో, ఎన్ని మాట్లాడే వాళ్ళమో, ఇంకా ఈ పరిచయాలు శాస్త్రాలు అయితే ఇంకెన్ని కొనిగేవాళ్ళు. కానీ ఆయన ఏమన్నా చూడండి, ఆ ఇంటి యజమానుడు ఎంత గొప్పగా ఉన్నాడు. అందుకే ఆ ఇంటికి ఒక బ్లెస్సింగ్స్, దీవెనలు ప్లస్ ఏమొచ్చినాయి, ఆశీర్వాదాలు వచ్చినాయి అంట. అంత మాత్రమే కాకుండా ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ ఈజ్, ఆ ఇంట్లో హాస్పిటాలిటీ ఉంది, ఆదరించే గృహంగా ఉంది అది. అతను వచ్చిన అంత పేషెంట్, ఎంతో మంది వచ్చి కూర్చొని ఉన్నారు పేషెంట్లు, అందరూ అనారోగ్యంతో ఉండే వాళ్ళే. ఆయన ఆ ఇంటి యజమాని ఏమనలా. ఆయన దయాదాక్షిణ్యం, కనికరం చూపించే ఇల్లుగా ఇల్లుంది. మన ఇల్లు అలాగ దయాదాక్షిణ్యాలు చూపించే ఇల్లుగా ఉందా, కనికరం చూపించే ఇల్లుగా ఉందా? ఎవరైనా వస్తే మనం అలా చూపిస్తున్నామా? అందుకే హెబ్రీ పత్రిక చదివించింది నేను. అలాగ మనం ఆదరించగలుగుతున్నామా? చాలా మంది కూడా ఆదరించరు. ఒక రోజు ఒక ఆమె మంచి వాక్య పరిచయం చేసామే, వాళ్ళ ఇంటికి ఏదో మీటింగ్ ఏదో పెట్టుకుంటే ఒక సిస్టర్ పోయిందంట, ఆమెకు తెలియలేదంట, షింకులో చేయగలిగితే హే అనిందంట. ఆమె ఏడ్పు కానీ మీరు చూస్తే, ఏంది, ఆమె కూడా ఉద్యోగస్తురాలు, వాళ్ళ భర్త కూడా మంచి జాబ్ హోల్డరే, ఇలాగ అనిందని ఎంత బాధపడింది చూడండి. ఒకవేళ ఆమె తెలియలేదేమో, తిప్పింది షింకు. అలాగ చూడండి, తెలిసిన వాళ్ళు కూడా ఇలాగా మాట్లాడుతుంటారే. మరి అలాంటి రోజుల్లో ఉన్నారు, అలాంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఏమి తెలిసింది, ఇంతమంది ఎందుకు వస్తున్నారు, ఈయన వస్తే ఇంత పేషెంట్లు, అనారోగ్యంగా ఉండే వాళ్ళు వస్తున్నారు, మంచి వాళ్ళు రావట్లేదే మా ఇంటికి అనుకోకుండా గమ్మన అయిపోయినాడు. అందుకే ఆ ఇంటికి ఏమొచ్చింది, మూడోదిగా ద గ్లోరీ హౌస్. ఆ ఇంటికి ఒక ఏముందంటే, ఆ గ్లోరీ ఏముందంటే దానికి హాస్పిటాలిటీ, ఆదరించే ఇల్లుగా ఉంది. ఆ కనికరపడి దయాదాక్షిణ్యాలు కలిగి కనికరం చూపించే గృహంగా ఉంది. అలాగే మన ఇల్లు ఎలాగుంది, మనం అలాగున్నామా? ప్రభువు నమ్ముకున్న బిడ్డలమే. మన ఇంట్లో అసలు వాక్యం ఉందా? మన ఇంట్లో ప్రార్థన ఉందా?
కుటుంబ ప్రార్థన లేని ఇల్లు అంటే పైకప్పు లేని ఇల్లు అంట. పైకప్పు లేని ఇల్లు చూడండి, ఒకవేళ ఏ పక్షులు పోయినా దానిలోనే పడతాయి. అన్ని అంతా మస్టు అంతా పడిపోతుంది. అలాగని ఉండకుండా మనం కూడా ప్రార్థించే ఇల్లుగా మన ఇంట్లో వాక్యం చదువుకొని మనం రోజు కుటుంబ ప్రార్థనలో బిడ్డలకు చెప్పొచ్చు. నేను నా 10th క్లాస్ చదివేటప్పుడు పక్కింటి రామ్ సుబ్బారెడ్డి గారు అని ఉండేవాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్ నాన్నగారు పాప. అప్పుడు నేను ఆ యొక్క సరస్వతక్క ఏందో అబ్బలేదు నవల్లో అవేంది ప్రభలు చదివేదాన్ని. అప్పుడు మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు మా అన్న ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు తిరిగి హఠాత్తుగా నాశనం అంతానే గుండెలు అదిరిపోయినకి ఈరోజు వెళ్ళిపోతాను చచ్చిపోతాను అనుకొని, అన్నా నేను ప్రభువుని నమ్ముకుంటాను. ఒక వారం ముందు కుటుంబ ప్రార్థన లేదు మా ఇంట్లో. ఏంది ప్రభన కుటుంబ ప్రార్థన మనకు రావడం లేదు, పప్ప పాటలు బట్టలు అంతే. ఇదిగో నువ్వు ఇలాగ చదువుతున్నావు, అవి ఆ ప్రభలు నేను చూశాను, పత్రికలు ప్రభలు ఏందో వస్తే నేను తీసుకున్నా. అందుకని అలాగా చూడండి, కుటుంబ ప్రార్థన ఉండాలి మన ఇంట్లో. ఉంటే చూడు నాలాంటిదే పనికి మాలింది కూడా ఆ రోజు ఆ వాక్యం ద్వారా నేను దేవుళ్ళలోకి రాగలిగినాను నా 10th క్లాసులో. చూడండి, చూసారా? అట్లాగా ఎవరమైనా మన ఇంట్లో ఒకవేళ ఏదైనా వాక్యం లేకుండా ఉంది, వాక్యం చదువుకొని పాటలు పాడి ప్రార్థన చేసుకుంటే బిడ్డలు ఎంత చక్కగా ఆ ఇల్లు ఉంటుంది చూడండి. ఆ ఇంటికి ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది, ఆ ఇంట్లో బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆ ఇంట్లో అందరూ ఒకవేళ ఆదరించే గుణం కూడా ఉంటుంది. అంతర్మాత్రమే కాకుండా ఆ ఇంటికి శిరస్సుగా ఉంటాడు మన దేవాదేవుడు. ఆ ఇంటికి ఒక కిరీటంగా ఉంటాడు, ఒక మకుటంగా ఉంటాడు అనమాట. దేవుని సంబంధమైన గాడ్లీనెస్ తో ఉన్న ఒక కిరీటం అక్కడ రాగలుగుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఇల్లు ఉంది కనుకనే ఆయన ఏమి అనలా, దించినా ఏమి అనలేదు, ఏం చేసినా ఏమనలేదు. చూసారా వాళ్ళల్లో మరి ఏం జరిగింది అక్కడ? స్వస్థత జరిగింది, పాప క్షమాపణ వీళ్ళు అన్నా కానీ ఏమీ లేదు. మీరేంది ఇట్లా మాట్లాడుతున్నారే, పాప ఆ పక్షంగా నీ పాపము క్షమించబడి ఉండి చెప్పుడు సులభమా, నువ్వు లేచి పరిపెత్తుకున్నాడు. నిజమే కదా, పాపాలు క్షమించడం ఫస్ట్ సులభము. ఫస్టే నువ్వు లేచి పరిపెత్తుకున్నావు అంటే అతనికి ఏం తెలుసు, అతను వెళ్ళిపోతాడు కదా. ఆ విధంగా వాళ్ళన్న మాటలకి ఏసై వాళ్ళకి సమాధానం చెప్పాల్సినంత సీన్ లేదు ఏసైకి. ఎందుకు చెప్పాలా? పాపములు క్షమించడం భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీకు తెలుసుకోని నేను వాటితో చెప్పి పక్షిగల వాయుగల అని చూసి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి నడిచిపోయిన కనుక వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేని చెప్పుకొని దేవుణ్ణి మహిమపరిచి. చూసినారా, వాళ్ళు చెప్పినారు ఈ విధంగా ఏంది దేవదోషం చేస్తున్నాడు, దేవుడికి కదా ఇది అధికారం ఉందని, మనిషి కుమారుడు కూడా అధికారం ఉంది అని చెప్పినారు అనమాట. చెప్పి అప్పుడు ఆయన పాపాలు క్షమించబడినాయి. ఆయన వెంటనే తక్షణమే, ఈ తక్షణమే మాట సువార్తల్లో భలే కనబడుతుంది. మరి మార్కు సువార్తలు వెంటనే వారందరు విభ్రాంతి నొందినారంట. అమేజింగ్ వాళ్ళంతా. ఎందుకంటే ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదే అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచేది. చూసారా, ఆ ఇంట్లో ఆయన చేర్చుకోబట్టి వీళ్ళందరినీ, ఆ ఇంట్లో దేవాదేవుడు రాబట్టి ఆ ఇంట్లో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. చూసారా, మన నంబర్ 1 ఏం చూసింది మనం? ఆ ఇంట్లో వాక్యాన్ని చూసాము, ఆ ఇంట్లో మన విశ్వాసాన్ని చూసాము, ఆ ఇంట్లో ఒక పాప క్షమాపణ చూసాము, ఆ ఇంట్లో స్వస్థత చూసాము, ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళ దగ్గర ఐక్యత చూడగలిగినాము. ఇలాంటిది మన ఇంట్లో ఇలా చూస్తుంది. మన ఇంట్లో ఇట్లాంటి ఐక్యత ఉందా? మనం ఇలాంటి వాళ్ళని ఎవరినైనా జీవగ్రంథంలో చూసినామంటే మొట్టమొదటిగా నేను ఇవన్నీ ఆలోచించుకుంటుంటే ఇదేందబ్బా పక్షిగలవాయని అందరూ చెప్తూనే ఉంటారు కదా, నేను చెప్పడం పెద్దనా, అసలు అందులో వచ్చేవాళ్లే కొంతమంది ఏం వింటారు ఏమనుకుంటారు అనుకుంటున్నా. నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు. ఏమని ఆలోచన ఇచ్చినాడంటే, సారేపతి విధవరాలు ఆ రోజు ఏలియా ప్రవక్తను చేర్చుకోబట్టే కదా. ఒకసారి సారేపతి విధవరాలను చూసుకోండి. సారేపతి విధవరాలు అక్కడికి వచ్చి ఏరుకుంటా అంటది కదా, కట్టెలు వేరుకొని తను అప్పం చేసుకొని తినాలనుకుంటుంటే అప్పుడు ఏమడుగుతారు, నాకు కూడా కొంచెం నీళ్ళు ఏమంటే నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వెంటనే ఆమె ఒక అప్పం కూడా చేసుకురమ్మంటే ఆమె ఏం చెప్తుంది? అయ్యో మాకు ఉండేది కొంచెమే ఉంది, సరిపోదు అన్నప్పుడు నిన్ను పోమ్మ చేసుకొని రానంటే వెంటనే పోయి ఆమె చేసుకొచ్చిన తర్వాత ఆమె ఇంట్లో ఎంత బ్లెస్సింగ్స్ చూడగలిగినాము. చూసారా, ఆమె కుమారుడు చనిపోయినాడు అంటే అప్పుడు యెహోవా జీవముతోడని ఆమె అనిందంటే ఆమె అంతవరకు రాజులు 17:8 ఎవరైనా తీస్తే కుమారి వచ్చినావు కుమారి, రాజులు 17:8 మొదటి రాజులు 17:8 ఒక్కసారి చూసుకోండి, ఒక్క లైన్ చదివితే కూడా చాలు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. చాలమ్మా. ఆమె ఆయన అడిగినప్పుడు నీళ్ళు ఇస్తాను తర్వాత చదవద్దు లేక మళ్ళీ
ఒక రొట్టె ముక్కని చేతిలో తీసుకొని రమ్మంటే అందుకు నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టెలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఎలా తీసుకురాగలను చెప్తుంది. అయినా తర్వాత ఆ ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిచిన విధానాన్ని బట్టి ఆమెకు తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు, మళ్ళీ ఆయన తెచ్చిచ్చింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఒక బ్లెస్సింగ్స్. ఏం జరిగింది ఆమెకి? ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏలియా ప్రవక్త వచ్చింది, రావాల్సి వచ్చింది. ఆమె అంతవరకు నేను నా నాలెడ్జ్లో యెహోవా జీవంతో ఇంకా ప్రభువుని నమ్ముకోలేదేమో. తర్వాత చూడండి, ఆమె ఆ చిన్నవాడికి జబ్బు చేసినప్పుడు అప్పుడు ఆమె అంటుంది కదా, అటు తర్వాత ఆ ఇంటి యజమానుడైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలుపుజాలనంత వ్యాధి గలవాడైన ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా. అంటే ఆమె అప్పటి నుంచి అప్పుడు కూడా ఇంకా పాపంలో ఉంది, ఇంకా ప్రభువు నమ్ముకోలేదేమో. చూడండి, ఈ ఏలియా ద్వారా ఆమె మళ్ళా కుమారుని బ్రతికించడం. అంత మాత్రమే కాకుండా ఆమెకి ఒక బ్లెస్సింగ్స్ ఉంది. ఆ ఇంట్లో పిండి అయిపోలేదు, అంత కరువులో కూడా ఆమెకి అన్నీ ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఆయనకి ఇచ్చింది కొంచెమే. చూడండి, అలాగను మనం ఎలాగున్నాము? మనం ఎవరైనా అడిగినప్పుడు ఏదైనా పెడుతున్నామా? ఈ కడవరి దినాల్లో ఉంటున్నాం కదా, ఏమన్నా పెట్టి తర్వాత కూర్చోబెట్టి వాక్యం చెబుతున్నామా? వాళ్ళకి ఆ వాక్యం చెప్తే దానిలో ఒకవేళ నీలో ఏమన్నా, నేనేమన్నా మంచి నాకు దేవుడు చేసిన కార్యాలు చూసి దానిలో విశ్వాసం కలిగేటట్టు వాళ్ళకి చెబుతున్నామా? చూడండి, ఆమె కుమారుడు చనిపోయి చెబుతూనే ఉంది. ఆమె కూడా అంతగా ఏం దేవునిలో లేనామె అయినా కూడా ఇంత బాగా చెప్తుందో, మా ఇంటికి నువ్వు రానేలా, మా కుమారుడికి రోగి ప్రాణం నేను వ్యాధి గల వాడాను అని చెప్పి నా ఇద్దరికి నువ్వు రానేలా, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటగా నా ఇద్దరు. చూసావా, ఆమె పాపమును ఆమె జ్ఞాపకం చేసుకోగలిగింది. చూసారా? ఆ విధంగా ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఇళ్ళు అట్లే ఉంటాయి. చూడండి, తెలుసుకోగలుగుతారనమాట చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి. అప్పుడప్పుడు మనం ప్రార్థనలో కూడా ఉంటాం. ఆమె కుమారుడు మళ్ళీ బ్రతికించుకోగలిగింది కదా. చూడండి ఎంత గొప్ప ఇది. అలాగున్నే మళ్ళా మనము వేశ్యైన రాహాబు చూసుకుందామా? చూసారా? ఆమె ఒక మామూలు ఆ పాట ఉంది కదా, విశ్వసించిన వేశ్య రాహాబు ఇంటి వారిని రక్షించే కదా, హృదయము తెరచిన లుదియా గృహమే సంఘమాయే కదా. చూసారా? ఆమె రాహాబు ఆమె ప్రాకారాలపైన ఇల్లు కట్టుకోనంట, అంత మాలలు ఉంటాయంట. ముందు చూసేదానికి ఏంది, అన్ని మల్లెపూల మాలలతో అలంకరించి ఉంటుందంట. ఆ ఇంటికి పోయే వాళ్ళంతా వాళ్ళేనంట. కానీ వీళ్ళని పంపించినప్పుడు యెహోషువ పోయినప్పుడు ఆమె ఆహ్వానించింది. ఆమె ఎంత చక్కగా ఎవరమ్మా ఎవరు మరి? అప్పుడు ఆమె చూడండి, వాళ్ళని పిలుచుకొని యెహోషువకి వెళ్ళి, యెహోషువ ఒక్కసారి చూస్తాం ఈ విధంగా ఒక్కొక్క ఇంట్లో, ఆ ఇల్లే కాకుండా మామూలు ఇండ్లలో కూడా మనం కొంతమందిని మనకు దేవుడు చూపిస్తున్నాడు. మనం ఎలాగున్నామో వాళ్ళు ఎలాగుండి ఎలాగున అంటే ఆశ్రయించిన ఇళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ నాకు చూపించిన వాళ్ళలో ఆమె చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె చూసారా, ఆమె పేరును కూడా దేవుడు ఎందుకు అట్లా లిఖించి పెట్టినాడా? ఆయన దానిలో జనం లిస్ట్ దానిలో కూడా అలాగనే రాసినాడే, ఎందుకని ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా. చూడండి, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అప్పుడు ఆమె ఏం తీసుకొచ్చింది, అంతగా వచ్చేవాళ్ళని తీసుకొని పోయి ఆమె వేశ్య అయిన ఆమె అయినప్పుడు కూడా ఎంత బాగా భూమి ఎందుకు చూడు ఎంత బాగా చెప్పింది. వచ్చినప్పుడు మీ ఎదుటి యెహోవా ఎర్ర సముద్రం మీద ఎలాగో ఆరిపో చేసినో, యోర్దాను తీరమున అమోరీయులు 2 రాజులు సిహోను ఓగును మీరేం చేసిరో అనగా మీరు ఎలాగ నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి ఎందును దేవుడే అని చెప్పి వాళ్ళు చేర్చుకున్నందుకు చూసినారా, ఎంత మీ ఎదుటి ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తుని కనుక మీరును నా ఇంటికి మా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి మా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకరించి రక్షించినట్లుగా దయచేసి యెహోవాతోని ప్రమాణం చేయమని. చూస్తున్నారా, ఆమె ఎంత చక్కగా విశ్వాసంతో చూడండి. ఆమె వేశ్య అయినా కూడా వాళ్ళు దాచిపెట్టింది కాబట్టి వేగుల వారిని చక్కగా ఆమె ఏం చేయగలిగింది, వాళ్ళ కుటుంబం అంతా రక్షించగట్టేట్టు చేసింది. ఆ ఇల్లు అట్లాంటి ఇల్లు అయిందా మన ఇల్లు ఏమైనా? చూడండి, ఆ పేరుకు మళ్ళీ వేస్తేనే అందరూ అట్లా వస్తుంటారు పోతుంటారంట, ప్రాకారాల పైన ఇల్లు ఉందంట. అట్లాంటి ఆమె కానీ ఎంత చక్కగా మారగలిగింది. ఎందుకంటే ఆమె నమ్మకం, ఆమె విశ్వాసం చూడగలిగింది వీళ్ళని బట్టి. చూసినారా, ఆమె గుండెలు కరిగిపోయినాయంట.
అట్లాంటి ఇల్లు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. అలాగే ఇంకా ఆశ్రయం ఇచ్చింది అనుకోలేండి షునేమీరైన, గలిరాలైన షునేమీరైన, ఆమె కూడా ఇంతగా ఆయనకి ఎలీషా ప్రవక్త వస్తుంటే పోతుంటే భర్తని ఒకవేళ పర్మిషన్ తీసుకొని ఉంటుంది. తీసుకొని ఉన్నప్పటికీ కూడా ఆమె ఎంత చక్కగా 2వ రాజులు 4:8 ఉంటుంది. ఆమె ఎంత చక్కగా చూడండి, ఆ తన బిడ్డలు వద్దు అవేం అడగలేదు, కానీ పుట్టిన తర్వాత అతను తలపోయినే అని పోతే మళ్ళా బ్రతికించుకోగలిగింది కదా. ఈలాగున ఎంతమంది మన ఇంట్లో వాక్యం ఉంటే, భయపడితే దేవునికి పాప క్షమాపణ ఉంటే, తెలుసుకోనైనా విశ్వాసం కలిగి ఉంటే, ఐక్యత కలిగి ఉంటే, చూడండి మన దేవుని గురించి తెలుసుకొని ఉంటే వాళ్ళందరికీ ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి, ఎన్ని దీవెనలు వచ్చినాయి చూస్తున్నారా. అలాంటి దీవెనలు మనకు కావాలంటే మన ఇల్లు ఎలాగుండాలి, మన ఈ అందరి ఇళ్లలో లాగుందా, ఎస్పెషల్లీ ఈ మార్కు సువార్తలో ఉండే ఈ ఇల్లు లాగన్నా మన ఇల్లు ఉందా. చూడండి ఆయన ఎంత చక్కగా అక్కడ వాళ్ళు అన్నారు కానీ ఆ దేవదోషం చేస్తున్నారు, కానీ మన దేవాదేవుడు అలాంటి నలిగిన రెల్లుని ఆయన ఎప్పుడు ఆర్పదు. మకమకలాంటి జనపం నారగొత్తిని ఆయన ఆర్పే దేవుడు కాదు, ఎవరికైనా ఆయన సహాయం చేసి దేవాదేవుడే కదా. అలాగని ఆయన ఏం చేసినాడంటే ఆ మార్కు సువార్తలు ఆ ఇల్లు గల్లా ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా చూడండి, ఏమనుకున్నా ఏమన్నా కూడా ఆ ఇంటికి ఎవరు వచ్చినా, ఎంత అనారోగ్యంతో వచ్చినా, అసలు ఆ ఇంటి పైన కప్పు ఊడదీస్తే కూడా ఆ విధంగా ఆయన వాళ్ళని ఆహ్వానించాడు కాబట్టి ఆ ఇంటికి ఒక మకుటము లాంటి కిరీటం యేసయ్యే దేవుడే వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఆ ఇల్లు అంతగా ఆశీర్వాదాలు నింపబడింది. కాబట్టి అందరూ చాలా మంది దేవుని ఆశ్రయం ఇచ్చినారు. ఈమెని షునేమీరాలు ఆశ్రయించి ఆయనకు ఆశ్రయం ఇచ్చిన షునేమీరాలకు కనుక్కుంటే కుమారుని బ్రతికించుకోగలిగింది. కుమారుడు లేడు, కుమారుడు ఇచ్చాడు ఎలీషా ప్రవక్త చెప్పడం ద్వారా, ప్రార్థించడం ద్వారా ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్రతికించుకోవాలి. చూసారా, సారేపతి విధవరాలు అలాగే బ్రతికించుకోగలిగింది. మళ్ళీ వేసే రాహాబు కూడా ఆమె ఏం చేసుకోగలిగింది, తన ఇంటి వారిని అందరిని రక్షించుకోగలిగింది. ఆ ఇంట్లోకి దేవుని వాక్యం పోయడం మూలాన, దేవుని వాక్యం అంటే ఆ మనుషులు యెహోషువ ద్వారా వెళ్ళిన మనుషుల ద్వారానే మనకైతే ఎంత బాగా ప్రతిరోజు వాక్యం ఉంటుంది. ప్రతిరోజు ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మళ్ళీ అన్నీ ఉన్నప్పటికీ యూట్యూబ్ ద్వారా కూడా వింటూ ఉంటాం. అయినప్పటికీ కానీ మనం ఎలాగుంది, మన గృహం ఎలాగుంది అని మనలో మనం ప్రశ్నించుకుందాం. మన గృహం ఎలాగుంది, మన గృహం అలాగా వాక్యంతో నిండి ఉందా? వాక్యంతో నిండి ఉంటే మనకు ఒక క్రమం ఉంటుంది, మన గృహంలో ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఇన్ ఆర్డర్లో ఉంటాం మన ఇంట్లో. ఇలాంటి మాటలు ఉండవు, అనవసరమైన ఏమి ఉండవు, టీవీ సీరియల్స్ ఉండవు, వాళ్ళతో వెళ్తా ముసలమ్మ ముచ్చట్లు అసలే ఉండవు. చక్కగా దేవుళ్ళలో భయపడి మనం అలాగుండుంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే మన బిడ్డలు కూడా అలాగే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు బిడ్డలు, నేను చెప్తున్నానని కాదు, శుచి అభిషేక్ మన ప్రార్థన చేయండి, అమ్మమ్మ బర్త్డే, నాన్న నేను రక్షణ మారు మనసు తీసుకున్నాను, బాప్తిసం కావాలంటున్నాను. చిన్న వయసు కదరా, ఇంకా నీకు తెలియదు, అవన్నీ వివరాలు కనుక్కోవాలంటున్నాను. అలాగే నా బిడ్డలకి వాక్యం చదివించేది నేర్పించాలా. అలాంటి ఇల్లే ఉండాలి. మనం ఇల్లుంటే అబ్బా వీళ్ళిల్లు ఒక క్రమంగా ఉంది అనుకుంటారు. ఇప్పుడు ఈ ఇల్లుని చూసి ఆ కపెర్నహూములో ఎంతమంది అనుకోని ఉంటారు, ఎంత మంచివాడయ్యా ఆయన, ఆ విధంగా కప్పు ఇప్పేస్తే కూడా గమ్మునండి అనుకోరా అందరూ జనాలు. అది చూడండి, ఆయన ఇంకా ఆ పరిపెత్తుకొని ఆయన పరిగెత్తిపోయి ఆయన ఎంత సంతోషపడి ఉంటాడు, ఎంత స్వస్థత చేకూరగలిగింది చూస్తున్నారా. స్వస్థత కలిగిందా లేదా? కలిగింది కదా స్వస్థత. చూడండి, ఇలాగ నిండి అడ్డంకులు వచ్చినప్పటికీ ఆయన మనకు దేవాదేవుడు. కొరింథీ పత్రిక 1:8 చూసుకోవచ్చు ఇంటికి పోయిన తర్వాత. రోమీయులకు రాసిన పత్రిక 10:9 చూసుకోండి. అలాగే హీబ్రూస్ 11:29. ఒకవేళ మనం ఏమన్నా ఆలస్యం చేసినా కూడా మనం అలక్ష్యం చేయకుండా ఉంటాడు ఆ దేవాదేవుడు కాబట్టి అటు స్వస్థత కలిగింది. అది మెయిన్గా ఏముండాలో, మనకు ఐక్యత కూడా కలిగి ఉండాలి. మనం ఏం చేస్తుంటాం, ఏదన్నా మాటలు చెప్పినా, వాక్యం చెప్తున్నా, ఎవరన్నా ఏమక్కకు లాగిన్ కాదు, వేరే వాళ్ళు ఎవరన్నా మంచి వాళ్ళు వాక్యం చెప్తుంటే అని అంటుంటారు. మంచి వాళ్ళు వాక్యం ఏంది, వాక్యం అందరికీ ఒకటే కదా. ఒక్కొక్కరికి అవసరాలు ఉంటాయి, కొంతమంది కూడా రాకుండా ఉండొచ్చు. ఏదేమైనా వాక్యం పోతే మాత్రం వాక్యం రాదు. ఆ రోజు ఆ ఇంటికి ఆ బాగులేని వాళ్ళంతా అనారోగ్యం వస్తుంది రాకుంటే, ఆయన వాక్యం వినుకుంటే ఆయన వాళ్ళందరూ బాగుపడరు కదా. చూడండి, దేవుడు ఈయన్ని మనకి ఎస్పెషల్లీ వీళ్ళ విశ్వాసాన్ని చూసి ఎంత ఇదిగా వచ్చినారు చూడండి. నా దగ్గరికి రావాలని అంత ఇష్టమా అనుకోకుండా వాళ్ళు దింపినారు అక్కడ విప్పేసి. అయినా ఆయన్ని కూడా మనం అసలు ఆ యజమానిని మనం ముందు మెచ్చుకోవాలి. చూడండి, ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒక మనిషికి స్వస్థత పొందితే అతను లేచి నడిస్తే ఎంత సంతోషం ఆ ఇంట్లో. ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు ఈ ఇంటికి వస్తాయి ఆయన బాగుపడితే. కాబట్టి అటువంటి గృహంగా మన గృహం పెట్టుకొని ఉన్నామా? అలాగని మనం కూడా మన జీవితాల్లో మన గృహం ఎలాగుంది, మనం ఎలాగున్నాము, అలాగుంటున్నామా లేకపోతే మన ఇష్టానుసారంగానే ఉంటున్నాం. అందుకే మనకు దేవాదేవుడు యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి మనకు చూపించినాడు అన్నమాట. వీళ్ళందరినీ దృష్టాంతాలుగా చూసారా. వాళ్ళందరూ ఒక హెల్ప్ అన్నా చేసినారు. ఏమని చేసినారు,
ఆమె వాళ్ళ వేగుల వారిని కాపాడింది, దాచిపెట్టగలిగింది. సారేపతి విధరాలు ముందు లేదన్నా మళ్ళా పెట్టింది, కుమారుడు చనిపోతే కూడా బ్రతికించుకోగలిగింది. ఇంకా షునేమీరాలు ఆమె పేరే గనురాలుగా సృష్టించినాడు దేవాదేవుడు. కాబట్టి ఆమె ఎంత చక్కగా మేడ మీద గదినిచ్చింది, ఎందుకంటే చూడగలిగింది. ఆయన దేవుని వాక్యం చెప్పేవాడు కదా, వస్తూ పోతూ ఉంటాడే అని చెప్పి ఆ సేవకుని చూసి ఆయనకి ఎంత గౌరవ మర్యాదలు ఇచ్చింది. కాబట్టి ఆయన చూడండి, ఆమె ఏం మాట్లాడలా, మళ్ళీ ఆమె అడగలా నాకు సంతానం కావాలి, అయినా ఇచ్చినాడు దేవాదేవుడు. వెళ్ళింది గబగబా వెళ్ళి మళ్ళీ ఆయన వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తన కుమారుని బ్రతికించుకోవాలి. ఇలాగని మనం ఎలాగుంది, మన జీవితాలు అలాగ, మన కుటుంబం అలాగుందా, అలాగుంటే ఇంకా మనకు మన ఇంట్లో అన్ని ఉంటుంది. మన ఇంట్లో యోగ్యమైన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. అప్పుడు యోగ్యమైన ఇల్లుగా ఉంటేనే మనకు దేవాదేవుడు మన ఇంట్లో ప్రవేశిస్తాడు. ఆ ఇల్లు ముందే యేసయ్యకు తెలుసు. ఆయన అనాది సంకల్పం, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మన ఎన్ని విషయాలు ఆయన కనుక్కొని ఉంటాడు. అందుకే ఆయన ఆ ఇంటికి ఎందుకు రాగలిగిన అంటే ఖచ్చితంగా యేసయ్యకు తెలియకుండా ఉండదు. ఈ ఇంటికి ఇతను వస్తాడు, ఈ ఇంటికి కప్పే ఇవ్వాలి, ఇంకెక్కడ స్థలం లేకుండా ఉంటుందని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ఇంటికి ఒక 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 బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు ఏ దేవాదేవుడు. ద క్రౌన్ అంటే ఆ ఇంటికి శిరస్సుగా ఉన్నాడు. ఆ ఇంటికి మనకు కూడా మనకు జీవం, మన దేవుడి ఆ న్యాయాధిపతి మనకి ఏమి ఇవ్వబోతున్నాడు, జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే మనం మన జీవితాల్లో మన ఇల్లు, ఈ ఇండే ఇళ్లలో అన్ని ఇళ్లలో ఎట్లుంది, మన ఇల్లు వాళ్ళ ఇల్లు లాగే ఉందా? ఎవరైనా ఒకరిల్లుతోనైనా మనం, జక్కయ్య చూడండి ఎంతగా ఉన్నాడు, ఎటువంటి వాడు ట్యాక్స్ కలెక్టర్ ఎంతగా అన్యాయంగా తీసుకునేవాడు చూసారా ఆయన ఏం చేశాడు. ఆయన జక్కయ్య ఏం చేసినాడు, జక్కయ్య పేరుకు ఒకటి ఎవరో అని చూడగోరి ఆ మేడి చెట్టు జారిపోతుంటుంది కదా, అయినప్పటికీ ఆయన ఏం చేసినాడు చెప్పు. అతడు ప్రభు ఆయన ఆసక్తిని కనుక్కున్నాడు. ఈ మేడి చెట్టు పైన ఎక్కడమే కష్టమే అనుకొని ఆయన బహిరంగంగా ఆయన మనసు స్థితిని గమనించినాడు. ఆయన బహిరంగంగా ఒప్పుకోలు గమనించిన ప్రభు అతన్ని ఆశీర్వదించినాడు. యేసు అన్నాడు అప్పుడు చూడండి, ఏది ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. చూసారా, అంతగా ఆయన దేవుని యందు ఆసక్తి ఉంటే చూడండి, అంత చెట్టు పైకి ఎక్కి ఆయన రక్షణ పొందిన గృహంగా అయిపోయింది ఆయన ఇల్లు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడుతుంది. మళ్ళా కీర్తనలో కూడా ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మంచిది, ఎంత మేలు. ఒకసారి కీర్తనలో చూడండి, మళ్ళీ ఎవరు తీయడం లేదు, యాక్టివ్నెస్ లేనట్టున్నారు ఉంది కదా. చూడండి, ఐక్యత కలిగి ఉండాలి. వీళ్ళల్లో ఆ నలుగురు పట్టుకునే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి కనబడలేదు, ఏంటంటే మళ్ళీ రిపేర్ చేస్తుంటారు ఆ ఇంటిని, ఆ కప్పంతా బాగా చేసి ఇచ్చింటారు. అలాగున వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. మళ్ళా చూడండి, ఆరాధించిన గృహంగా ఉందా లేదా అది చూసినావా. ఆ పటాలంలో శతాధిపతిని కొర్నేలి అసలు అంత ముందు మన దేవుణ్ణి నమ్ముకున్నాడు కాదు, ధర్మం చేసేవాడు, భయభక్తులు కలిగిన వాడే, కానీ దేవుణ్ణి ప్రార్థన చేశాడు. నీ దేవుని ఆరాధించిన దేవుడు వారి ప్రార్థన ఆలకించి వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చేసినాడు అనమాట. అలాగే ఎంతో ఎన్ని గృహాలు ఉన్నాయంటే మళ్ళా ఆతిథ్యం ఇచ్చిన గృహం ఎవరు, పరిసయ్యులు కూడా చూడండి. ఒకప్పుడు పరిసయ్యులు వీళ్ళు శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశం యేసయ్యని హేళన, ఎట్లా మాటల్లో చిక్కించుకుందామా, ఏ విధంగా చేస్తే ఈయన ఇలాగ అయిపోతాడా, ఈయనే గొప్పగా అనిపిస్తున్నారు అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చూసారా. ఎందుకంటే ఆశీర్వాదాలు దీవెనలు ఆయన శిరస్సుగా ఇంటికి ఉండాలంటే ఏం చేసినాడు, ఆయన భోజనము చేయవలని ఆయన కోరుకుని ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండెను. లోకాసు వార్త 7:31-38 పరిసయ్యుడు ప్రభువుకు భోజనం ఆహ్వానించుట, ఆతిథ్యం ఇచ్చడం అనేది పరిసయ్యునికి గొప్ప భాగ్యమే కదా. ఎందుకంటే అట్లా లేరు ఎవరు, సద్దొకేల పరిసయ్యులు అలాగే లేరు కదా. తన హృదయంలో ఉంచుకొని గొప్ప మేలు పొందినాడు అనమాట. ఆ విధంగా ఉన్నారా. అంత మాత్రమే కాకుండా ఈ బేతనీ అంటే వేదల ఇల్లు చూసారు, ఇది మనం అందరికీ తెలిసిందే. ఖర్జూరప్పంలో ఉనికి. అక్కడ లోకాసు వార్తలు చూస్తే ఆయన ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్త అంటే ఇల్లాలు, మరియ అంటే చేదు కదా. ఆ ఇంట్లో చేర్చుకుంది, ఆమెకు మరియ సహోదరు ఉంది. కానీ మరియ ఎప్పుడు ఆయన పాదాల చెంత కూర్చొని బోధ వింటూ ఉంది అనమాట. మార్త పనులలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చూసారా, మొత్తం మంది ఎన్నుకోబట్టే నేను అనుకుంటాను ఆ మార్త ఈ మరియ ప్రార్థనలు, మరియలో ఉన్న విశ్వాసాన్ని చూసి లాజరు చనిపోయినా కానీ వాళ్ళతో ఎప్పుడు కపెర్నహూము నుంచి ఒలీవకొండకు ప్రార్థనకు వెళ్ళేటప్పుడల్లా యేసయ్య ఈ బేతనీ చిన్న ఇంటికి వచ్చేవాళ్ళు, పేదల ఇల్లైనా వాళ్ళతో బాగా చూస్తారు కదా, ప్రేమగా చూస్తారు కాబట్టి ఆ ఇంటికి వచ్చేవాడు అనమాట. వచ్చి చేసినప్పుడు దానివల్ల చనిపోయిన లాజరు తిరిగి రాలేదు. అంతకంటే గొప్ప కార్యాలా. ఇప్పుడు మన ప్రార్థనలు ఏమైనా అనారోగ్యంలో ఉన్న వాళ్ళు పెడుతూ అయ్యా లాజర్ని బతికించినా కదా, మనం ఎందుకు అనుకుంటున్నా, ఇట్లాంటి వాటి అన్ని చూసి కదా. కాబట్టి ఆ ఇల్లు ఎట్లాంటి ఇల్లుగా ఉంది, ఆహ్వానించిన ఆయన వాక్యం విన్న గృహంగా ఉంది. చూసారా, ఈయన పరిసయ్యుడు, ఆయన అంటే ఎవరో అనుకునేవాడు, ఆయన ఆతిథ్యం ఇచ్చిన గృహంగా ఉంది. ఈ జక్కయ్య ఇదేముంది గృహము, లోకాసు వార్తలోనే రక్షణ పొందిన గృహంగా ఉంది. చూసారా, షునేమీరాలు 2వ రాజులు 4:9 ఆమె ఆశ్రయం ఇచ్చింది ఆయనకి, అందుకే కుమార్ని బ్రతికించుకుంది. అంతకంటే దీవెన ఆమె కలిసింది. లేకపోతే దేవుడు ఆమెకు కుమార్ని ఇచ్చాడు, ఇచ్చి మళ్ళీ చనిపోతే కూడా తిరిగి బ్రతికించుకోగలిగింది. అంత మాత్రమే కాకుండా కానాలో, ఇంకా అది అందరికీ తెలిసిన విషయమే కదా, యోహాను సువార్తలో ఉంది, ఆయన్ని ఆహ్వానించారు. ఆ కానా వివాహంలో ఇది అయిపోతే
చూసారా? అప్పుడు ఎక్కడ ఏం జరిగింది? ఎంత గొప్ప కార్యం జరిగింది కదా! అలాంటి గృహంగా ఉంది. చాలా మన గృహాలు ఎట్లున్నాయో మనం ఒక్కొక్కటి వీళ్ళందరి గృహాలు చూసినప్పుడు వీళ్ళందరినీ వాళ్ళ ఇంటికి రాలేకపోయినా, యేసయ్య నేరుగా రాలేకపోయినా కానీ సారేపతి విధవరాలు ఇంటికి పోకపోయినా ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోగలిగింది. ఎంత గొప్పగా కుమారుని బ్రతికించుకోగలిగింది. ఆమె కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉంటుంది ఆ సమయంలో. ఆయన చేసిన గొప్ప కార్యం, ఏలియా చేసిన గొప్ప కార్యాలను బట్టి. అన్ని రోజులు కరువు ఉన్నప్పటికీ ఆమె తొట్టులో పిండి అయిపోయినా, బుడ్డలో నూనె అయిపోయినా. ఇది కూడా ఆమె దేవుని ఇచ్చిన ఆశీర్వాదమే కదా! ఎందరికీ లేకుండా పోయినప్పటికీ చూసారా? ఆ విధంగా దేవుని బిడ్డలను కూడా ఆమె ఆహ్వానించుకోగలిగినారు. అలాగనే ఈ వేశ్యైన రాహాబు కూడా అలాగే చేసుకోగలిగింది. అలాగే షినేమేరాలు కూడా అలాగే చేసి తన కుమారుడు చనిపోయినా బ్రతికించుకోగలిగింది అనమాట. అలాగని ఇంకొక గృహం చూస్తే మీకు అతడు యేసు ప్రభు చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయం 36-37 వచ్చిన గొప్ప ఆతిథ్యం ఏర్పాటు చేయబడింది. ఒక పరిసయ్యుని ఇంట్లో భోజన పంక్తిలో కూర్చుని ఉన్న ఆ ఊర్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. భోజనం చేస్తున్నాడని తెలుసుకునింది. తన బుడ్డులో అత్తరు తీసుకొచ్చింది. నాకు పాప అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఏడ్చుతూ కన్నీళ్ళతో ఆయన పాదాలను తుడిచి తడిపి తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని చూసారా? ఆ భాగ్యం ఎవరికైనా పాపాత్మురాలు ఆయన పాదాలు తాగగలిగింది. అప్పుడు ఆ పాపాలు క్షమించినాయి. చూసారా? అక్కడ ఆమె అక్కడికి వచ్చింది. అభిషేకించిన గృహమే కదా ఇంకా ఆమె అభిషేకించబడింది. ఇంకా దేవుడు ఆమెని పాపాలు క్షమించినాయని చెప్పాడు కదా. చూడండి అంతగా చూసారా? మనం ఇప్పుడు ఎన్ని చూడగలిగిన ఈ ఇల్లు ఐక్యతో ఉన్న ఇల్లు, ఈ ఇల్లు ఒక క్రమబద్ధీకరణలో ఉన్న ఇల్లు, ఈ ఇల్లు ప్రార్థనతో కూడిన ఇల్లు, ఈ ఇల్లు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఆ ఇల్లు. ఆ విధంగా ఆ ఇంటికి ఒక యేసయ్యే శిరస్సుగా ఉన్నాడు. ద క్రౌన్ ఆఫ్ ద హౌస్ ఇస్ గాడ్లీనెస్ ఓన్లీ అనమాట. దైవత్వంతో నిండుకొని ఉంది ఆ ఇల్లు. అలాగనే కొన్ని ఇల్లు ఉన్నాయి చూసారు అనుకున్నాం కదా. ఆహ్వానించిన ఇల్లు ఉంది కానా వివాహానికి. అభిషేకించిన గృహంతో ఆ పాపాత్మరాలకు కూడా రక్షణ వచ్చింది ఆయన వచ్చిన తర్వాత. ఆమె షునేమీరాల కుమారుడు కూడా చనిపోయి బ్రతికినాడు. మళ్ళీ ఆరాధించినారు. ఆయన శతాధిపతి. మళ్ళా ఆతిథ్యం ఇచ్చినారు పరిసయ్యులు. ఒకరు చూడండి పరిసయ్యులు. అలాగనే ఆయన వాక్యం విన్నారు వీళ్ళు. విని చనిపోయిన లాజరు 4 రోజులైన తర్వాత కూడా మళ్ళీ తిరిగి మామూలుగా అయినాడు. ఇంత గొప్ప మేలు జరిగిందో తెలిసిన యేసయ్య మన ఇంట్లో ఉంటే. కాబట్టి మనకు ఆయన వాక్యం బోధిస్తుంటాడు. ఆయన నిలిచి ప్రభువుల వారు ఎవరి ఇంట్లో ఉంటే అక్కడ ఏముంటుంది? ఆ ఇంట్లో ఖచ్చితంగా ఈ వాక్యము, విశ్వాసము, పాపక్షమాపణ, స్వస్థత అంత మాత్రమే కాకుండా అక్కడ చేరి వచ్చిన వాళ్ళందరిలో ఒక ఐక్యత, వన్నెస్ అనమాట. ఏకత్వం కలిగి ఏం వచ్చినా ఏం కష్టాలు వస్తాయో ఎవరేమంటారు ఆయన ధైర్యం వహిస్తూ అందరినీ ధైర్యపరుస్తూ ప్రభు దగ్గరికి చేర్చారు అనే చెప్పాలి. వాళ్ళు ధైర్యంగానే వచ్చారు. ఆ 4 మనుషులు అతను తీసుకొని ఇచ్చి స్వస్థత కలిగిన పరిపెత్తుకొని తక్షణం వెళ్ళిపోయిన. అక్కడ ఉన్న వాళ్ళందరూ చివరికి కలిగింది ఏంటి? అమేజింగ్. వాళ్ళు ఆ మహిమను చూసి ఆశ్చర్యపోయినారు. ఈ కార్యం మనం ఎన్నడూ ఎక్కడ చూడలేదు కదా అని చెప్పుకున్నారు. సందేహం లేకుండా చూసుకున్నారు. ఆయన పాదాల దగ్గర వచ్చి పడితే మనం కూడా మనం ఎలాగున్నాము, మన గృహాలు ఎలాగున్నాయి, ఈ గృహాలలో ఏదైనా ఒక్క దాంట్లో మనం ఉన్నామా? మనం ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. యోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆశీర్వాదాలు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవించబడాలంటే క్రీస్తే మన గృహానికి శిరస్సు అయి ఉండాలి. క్రీస్తే మన గృహానికి మొకటంగా కిరీటంగా ఉండాలి. ఆయన కనిపించిన అతిథి నిమ్మలంగా ఉంటాడు. ఆయన కనిపిస్తాడా? ఆయన వేషధారణ ఏమన్నట్లుంటుంది? ఆయన గొప్పవాడిగా ఉంటాడా? చూడండి, సమరయ స్త్రీ కోసం బావి దగ్గర కూర్చొని ఎంత తగ్గింపు ఆయనలో ఉంది. ఆయన నిమ్మలంగా ఉంటూ మన మాటలన్నీ వింటూనే ఉంటాడు. అయితే ఎట్లుంటుందంటే మన గృహం ఎలాగుందా ఈ కడవరి దినాలలో? మన గృహం, మన ఇంట్లో మనం ప్రభువుని నమ్ముకున్నాము. మన ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఆ విధంగా ఆ ఇంటి యజమాని ఎంత చక్కగా ఆయన ఆహ్వానించాడు, కూర్చోబెట్టుకున్నాడు. ఆ ఇల్లు ఇప్పితే కూడా ఉన్నాడే. అటువంటిది ఉందా మనకు? మనం ప్రభువుని నమ్ముకొని మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నాము, మన గృహం ఎలాగుంటుందో? మన గృహం బాగుంటే మనం ఏదైనా కానీ చేయగలుగుతాము. మన కుటుంబం, మనం చెప్పిన వాక్యం కూడా మన గృహం బాగుండి మన ఇంట్లో ప్రార్థన అన్నీ ఉంటే మన సాక్ష్యం కూడా బాగుంటాయి. మన సాక్ష్యం బాగుంటే మన వాక్యం వింటారు కదా. మనం ఆ మాటలు ఈ మాటలు చెప్తూ మనం ఏదైనా అన్నెసరీ మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళని వెళ్ళి చేస్తూ ఏదో ఒకటి వాళ్ళ మీద ఫోన్లలో మాట్లాడుకుంటూ అట్టుంటే మన వాక్యం ఎవరు వింటారు చెప్పండి? మన వాక్యం వింటారా? కాబట్టి మనం అలాగుండకుండా వాళ్ళు ఎట్లున్నారో, ఏ విధంగా ఒక క్రమంలో ఉన్నారో, ఎలాగున్నారో అలాగుంటారు. ఎందుకనంటే నేను చెప్పింది కొందరు మానుకొనుతున్నట్లుగా సమాజంగా మానక అక్కడ అందరూ ఐక్యత వచ్చినారు. అందరూ వచ్చినారు, ఒక సమాజంగా కూడుకున్నారు. చూడండి, హెబ్రీ పత్రికలో ఉన్నట్లు కూడుకున్నారు. ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉండొచ్చు. అక్కడ ఆ 4 హెచ్చరించుకొని ఉండొచ్చు. ఎట చేద్దామా ఇప్పుడు ఈ పేషెంట్ని దింపదామని పీకేద్దామని గట్టిగా ఏమైనప్పటికీ ఆయుధాలు ఉన్నాయో పరికరాలు ఉన్నాయో లేవు, ఎట్టో ఒకటి కష్టపడ్డారా, హెచ్చరించుకున్నారు. ఆ దినము సమీపించుకొలది మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగ చేయుడు. అంటే మనం ఏదే మాటలతో హెచ్చరించుకోవద్దు. అయ్యా, కడవరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా కష్టాలు, ప్రమాదాలు, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా కానరాని జబ్బులు,
అతలాకుతలం అయిపోతున్నాం. కాబట్టి మనం కూడా ఈ కడవరి దినాల్లో మనం ఎవరికైనా వాక్యం చెప్పాలి అంటే ఈ మార్కు సువార్తలో ఉండేది నాకు దేవుడిచ్చిన తలంపులు. ఎవరో బుక్కులలో రాసింది అయితే కానీ నేనే వెంటనే నాకు సారేపతి విధురాలే గుర్తొచ్చింది. ఆమె యెహోవా జీవంతోడు నా పాపాన్ని నాకు మళ్ళీ జ్ఞాపకం చేసినట్టు ఈమె నమ్ముకొని ఉండలేదేమో ప్రభువుని. అందుకే ఈయన ద్వారా ఏమన్నా విని చేసిన అద్భుత కార్యం ద్వారా ఆమె తొట్టిలో పిండి ఎట్లే ఉంది కదా ఆయనకి ఇచ్చిన తర్వాత. ఈయన అద్భుత కార్యం చేసినాడు కదా, అందుకనే ఏమైనా అందులో ఆమె కుమారుడికి బాగలేకపోయినా ఆమెకు ఒక ధైర్యం వచ్చింటుంది, ఒక విశ్వాసం వచ్చింటుంది, ఒక ఒక ఆ విధంగా ముందుకు వచ్చేసింది కాబట్టి ఆ కుమారుని బ్రతికించుకోగలిగింది చూడండి. కాబట్టి ఇవన్నీ చూసి మనం చెప్పాలి. ఆ వేసి కూడా అలాగుండే ఆమె కూడా ఏం చేసింది, వాళ్ళని దాచిపెట్టి ఆ కార్యాలన్నీ చూసింది. ఎర్ర సముద్రం పాయలోడు అన్ని చూసి ఆమె గుండెలు కరిగిపోయినాయని చెప్పి మా కుటుంబాన్ని కూడా రక్షించండి అని చెప్పి ఇంటి వారిని అందరినీ విశ్వాసంతో రక్షించుకోగలిగింది. కాబట్టి కదా అలాగే సునేమీరాలు అంటే నాకు ఎవరు వద్దనింది, కానీ కుమారుని ఇచ్చినాక తను కూడా బాగలేకపోతే బ్రతికించుకోగలిగింది. ఆమె చేసింది ఆయనకి ఇంటి మీద మేడ మీద గది ఇచ్చి అన్ని అవసరాలు తీర్చింది, భోజనం పెడుతుండేది అంతే. చూసారా ఆ విధంగా. అందుకే మనం కూడా హెచ్చరించు ఆ దినము సమీపించడం సూచన కలదు, మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యం చేయటకు ఒకరినొకరు పురికొల్పమని ఆలోచించము. ప్రేమ చూపించుకోవాలి ఒకరి మీద. ప్రేమలు ఉన్నాయా అసలు? రక్త సంబంధికుల్లో ప్రేమలు ఎవరికన్నా బాగలేదంటే మాట్లాడిచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కానీ ప్రభువుని నమ్ముకునే బిడ్డలు ఆయన వాక్యంతో నింపబడి ఆయన 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 చెప్పిన వాక్యాల ద్వారా ఆయన అన్ని తెలియజేసుకుని ఆయన నమ్ముకున్న బిడ్డలుగా ఉంటే కేవలం అలాగా సువార్త ప్రకటించే వాళ్ళంగా లేకపోయినా నాలాంటి పెద్దవాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తుంటే ఏదైనా ఉన్న దాంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా ఆర్థిక పని ఇబ్బందులు కొంచెం ఇస్తూ అలాగన ఏం భయపడద్దమ్మా అని చెప్పి ఈ విధంగా కొంతమందిని చూపిస్తే ఆ ఇల్లు మన ఇల్లు అలాగ భలే ఉంది, మా ఇల్లు సూపర్గా ఉంది, మా ఇల్లు మాది భలే మంచి హౌస్, మా ఇంట్లో అన్ని ఫర్నిచర్ ఇట్ ఈస్ సూపర్ అని చెప్పుకునేట్టు ఉండకుండా మా ఇంటికి రండమ్మా, మా ఇంట్లో కూర్చోండి అమ్మా, కొంచెంసేపు కూర్చోండి అని చెప్పి వాళ్ళని ఒకరొకరు సత్కార్యములు అంటే మంచి కార్యాలు ఏమీ లేదు, కొంచెం అన్నం పెడదాము, తిన్న తర్వాత కొంచెం నిదానంగా కూర్చోబెట్టి వాక్యం చెప్తాము. అప్పుడు విజయబాల సుబ్బారావు గారు ఒకసారి చాలా ఏళ్ల క్రితం కరోనా పెట్టిన పీరియడ్లో వాళ్ళు గుంటూరులో ఉంటే కొంచెమే జీతం అంట, 175 ఎంతోనంట బ్రదర్కి. అప్పుడు ఎవరైనా గుంటూరుకి వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వస్తే అంత అన్నం పెట్టి వాక్యం చెప్పేవాళ్ళంట వాళ్ళు. నాకు ఇప్పటికీ మనసులో అదే మెదలుతా అంటే అలాగని మనం కూడా ఎవరన్నా ఇంటికి వస్తే అంత ఏదన్నా పెట్టి వాక్యం చెప్తే ఉంటారు, వింటారా? చూడండి మన ఇల్లు అలాగ ఉండాలి. మన ఇల్లు కూడా ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా, అభిషేకించబడిన ఇల్లుగా ఈ విధంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటి మనం ఎప్పుడు కానీ ఇవి జ్ఞాపకం చేసుకుంటూ ఈ కడవరి దినాల్లో మనం ఎలాగుందామంటే దీనికి ఈ కీ వర్షన్కి తోడుగా మనము ఆ మార్క్స్ 2వ అధ్యాయం నుండి ఆయన ఇల్లుని గుర్తు చేసుకుందాం. ఆయన ఎంతగా రాణించుకున్నాడు, ఎంతగా ఐక్యతగా, ఎంతగా ఆదరించబడ్డాడు. అందరూ వచ్చిన వాళ్ళంతా పేషెంట్లు అంతా అనారోగ్యంతో అందరూ ఉన్నారు. దేవుడు కూడా బాగా వాళ్ళ విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోయినాడు అనమాట. చూసి వెంటనే ఆయన నడిచిపోయినాడు పరిపెత్తుకుని. చూడండి పెరాలిసిస్ పేషెంట్ అసలు నడవలేక పడకలోనే పడుకొని ఊరికి ఏమైనా చెప్తే వినేవాడు అంతే కదా, కదల్లేడు మెదల్లేడు. నేను అంతగా పరిపెత్తుకొని అంత అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన ఆ దేవాదేవుడు ఆ ఇంట్లో కేవలం ఆయన వచ్చితే ఎక్కువగా ఎస్పెషల్లీ ఆ ఇంటి కప్పు ఇప్పేంది ఏసై చూసింటాడు. చూడబ్బా ఈయన ఎంత బాగా ఇంటి కప్పు, మిగతా వాళ్ళంతా వాకిట్లో అంతా కూర్చొని ఉంటారు, కానీ ఆ కప్పు విప్పుతుంటే ఏమనలేదు ఈయన అని చెప్పి ఆయన్ని కూడా ఏసై మనసులోనే పెట్టుకొని ఉంటాడు. ఒకవేళ ఆ ఇల్లు పేతురుదో యోహాన్దో మనకు తెలియదు, కానీ ఇల్లు ఎవరిది ఎక్కడ వినలేదు. ఆ ఇల్లు ఎవరిదైనా కానీ ఆ ఇంట్లో అటువంటి బ్లెస్సింగ్స్ వచ్చినాయంటే ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు అయింది చూడండి. ఆ ఇల్లు ఆ ఇంటికి ఎవరున్నారు? శిరస్సుగా మకుటంగా ఆ ఇంటికి మన యేసై ఉన్నాడు. అయితే మన గృహం ఆ గృహాలు ఇప్పుడు 7 గృహాలు చూసుకున్నాం. 7 గృహాల్లో మన గృహం ఎలాగుంది? ఆయనకు ఆహ్వానం ఇచ్చిన గృహం ఉందా, లేకుంటే ఆయన చేర్చుకునే గృహంగా ఉందా? అట్లాగుంటే ఆహ్వానించి ఆయన చేర్చుకొని ఉంటే ఇంకా చేర్చుకోలేని గృహాలు ఎన్ని ఉన్నాయో కడవరి దినాల్లో. 800 కోట్ల మంది ఇంకా ప్రభువుని నమ్ముకోలేదంట ఉన్నారు. అంటే అన్ని దీవెనలు మనకి, ఆశీర్వాదాలన్నీ మనకే మెండుగా వస్తాయి. ఇంతలో సూక్ష్మలో మోక్షం ప్రభువుని నమ్ముకొని అయ్యా నేను పాపిని క్షమించనే అంటే చాలు నమ్ముకుంటూ మన పరలోక రాజ్యం పరదేశంలో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అలా దొంగ ఇంత నిమిషంలోనే అలాగని చెప్పగలుగుతామట. కాబట్టి మన ఇల్లులు కూడా అలాగుండులాగన మనము మన ఇంటిని సిద్ధపరచుకోవాలంటే మనం ఎలాగుండాలి? మన ఇంట్లో ఏముండాలి? నంబర్ 1 మన ఇంట్లో వాక్యం ఉండాలి, మన ఇంట్లో ఒక క్రమబద్ధీకరణ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఇన్ ఆర్డర్. ప్రభు ఉన్న ఇల్లు ఎట్లుంటుంది? యోగ్యంగా ఉంటుంది, అందం ఉంటుంది, దానిలో అలాగుండాలన్నమాట. అది దేవుడిచ్చిందేననుకో గృహము విత్తము, కానీ అలాగుండాల. అలాగుంటే మన ఇంట్లో అన్ని దీవెనలు ఆశీర్వాదాలే. అలాగున మన ఇంట్లో ఇంకేం ఉండాలా? ద బ్యూటీ ఆఫ్ అయిపోయిన ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హౌస్ ఇస్ కంటెంట్మెంట్ అంటే తృప్తికరంగా ఉండాలి మన ఇండ్లు. ఎట్లుండాలా? ఆయన ఆశీర్వాదాలతో
సంతృప్తి చెంది ఉండాలన్నమాట. మనం దీవెనలతో నిండి ఉండాలంటే కూడా మనం ఏం చేయాలా? ఈ 7 మంది ఇల్లు చెప్పినా ఆ ఇళ్లలో వాళ్ళ ఒక ఇల్లులాగా మన ఇల్లు ఉండాలి ఖచ్చితంగా. మళ్ళా మన ఇంట్లో వస్తే ఎవరైనా వచ్చినప్పుడు మనం అసహించుకోకూడదు, చెదిరించుకోకూడదు, ఏమని అనుకోకూడదు. ఒకవేళ ఒంటరిదాన్ని నేను ఎవరైనా ఇంటికి పోయినాను అనుకో, ఏమి వచ్చింది అనుకుంటారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్కదాన్ని పడుకోలేక. అలాంటప్పుడు అట్లా అనుకోకూడదు. ఏమ్మా ఏమి చేతనైనంత మటుకు చెప్పి, లేకపోతే ఎవరన్నా ఒకరు చూపించి వాళ్ళ ఇంట్లో ఊరుండరు అక్క, పోయి పడుకోవచ్చు, తోడుగా ఉంటారని చెప్పాలా. అటు ఎస్తేరు హోషియా వాళ్ళు భలే హెల్ప్ చేస్తారు నిజంగా. ఒకరోజు నాకు బస్సు దొరకకుండా దిగినాను, మళ్ళీ దూరం రాలేకపోతే గుంటగాల నుంచి వాళ్ళ ఇంట్లో రాత్రి ఉంచుకొని ఉన్నారు నన్ను. నిజంగా అట్లా ఉండాలి మనం కూడా. ఎవరినన్నా అసలు అప్పుడు మన ఇంటికి కనికరం చూపించలేదు, దయాదాక్షిణ్యం చూపించినాడు. ఆ ఇంటి యజమానుడు ఆ ఇల్లు కప్పు విప్పుతుంటే ఎవరైనా మనం ఊరుకుంటామా? మన ఇంట్లో పిల్లలు వచ్చి మొన్న ప్రిన్స్ అమ్మ అక్కడంతా గీసిందని 17,000 అయిందో సింగిల్ బెడ్రూమ్ కి పెయింట్ చేయించాక, ఆమె ఎట్లా చచ్చిపోయిందో. ఏడ్చినా నేను, ఎందుకని సన్నగా చాలా ఏడ్చినాను. ఏందబ్బా నాకు అంత పెద్ద ఇల్లుండి కూడా ఎట్లా తిట్టిందో. చిన్న బిడ్డకి తెలియలేదు మేడం, అంతగా రాదు, అంత జ్ఞానం లేదు చిన్నది అని చెప్పినా వినలా. అట్లా గీస్తే అట్టంటామే, కానీ ఇంటి కప్పే అయిపోతే ఆయన ఏమనలేదు. ఎంత గొప్పవాడు ఆ యజమానుడు. కాబట్టి అందుకే ఆ ఇంటికి దేవుడు యేసయ్య వచ్చినాడు, ఆ ఇంటికి అన్ని దీవెనలు ఇచ్చినాడు. ఆ ఇంటికి మూడోదిగా ఉంది క్రౌన్ ఇచ్చినాడు, అంటే శిరస్సుగా ఉన్నాడు. ఆ దేవునితో కూడిన క్రౌన్, మామూలు క్రౌన్ కిరీటాలు ఏడు అమ్మే కాదు. కాబట్టి ఆ విధంగా మన ఇంట్లో కూడా ఉంటే, మన ఇంట్లో పాప క్షమాపణ ఉంటుంది, ప్రార్థన ఉంటే పాప క్షమాపణ ఉంటుంది, స్వస్థత వచ్చేసింది చూడండి. ఇంకా మనం ఏమన్నా ఈ ఆత్మీయమైన స్వస్థత మనలో లేదేమో, మన కుటుంబాల్లో లేదేమో, మన బంధువుల్లో లేదేమో. సింగరాయకొండ పద్మ ఎప్పుడు స్వజనుల రక్షణ, స్వజనుల ఎంతగా ప్రాధాయపడి విజ్ఞాపన చేస్తుందో. కాబట్టి ఆ విధంగా మన స్వజనులు, మన వాళ్ళంతా ఇంకా రక్షణలో మనసు లేదేమో, వాళ్ళు రక్షించబడాలంటే ఈ విధంగా ఉండాలి మన ఇల్లు కూడా. ఈ విధంగా మన ఇల్లు ఉంటే, మన ఇంట్లో ఉండే బిడ్డలందరూ ఐక్యతతో ఉంటే ఏదైనా ఒక పని చేసుకుంటాం కదా. అంత పని చేయలేకపోయినా, ఇంటికి అప్పు ఇప్పి అంత లేకపోయినా ఏదైనా పనులు చేసుకోవాలంటే మన ఇంట్లో కూడా వన్నెస్ అంటే ఐక్యత ఉండగలిగి ఉంటే, అలాగుంటే దేవుడు ఏం చేస్తాడంటే, అబ్బా ఈయన కూడా ఇచ్చిన ఎంత చక్కగా అంటే నీ విశ్వాసం ఎంత గొప్పది అనుకుంటాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. ఆ మేడి చెట్టు ఎక్కుతా అంటే జారి పడతాడు, అయినా పొట్టి చెక్క ఎంత వాగెక్కగలిగినాడు. ఈయన అబ్రహాము కుమారుడు అని అనగలిగినాడు కదా. అట్లా అందరిలో ఆ కనాను స్త్రీని కూడా అన్నాడు కదా, అమ్మ ఈ విశ్వాసం ఎవరిలో చూడలేదు అన్నాడు కదా. ఆ కుక్కలకి వేసే రొట్టె ముక్కలైనా పర్వాలేదు అన్నప్పుడు అలాగా తగ్గించుకుందాం, ఐక్యత కలిగి ఉందాం. ఈ కడవరి దినాల్లో మరి ముఖ్యంగా ఎవరెవరు ఇంకా లేరో అటువంటి గృహాలు మన ఇంట్లో లేవో ఏమో, ఆ విధంగా లేదేమో మన గృహం. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆ విధంగా ఒక్కొక్కసారి మీరు ఇంకా బాగా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే దానిలో పక్షవాయువు కలిగిన ఆయన బాగుపడము, స్వస్థ పొందడం, పరిపెత్తుకొని నడవడమే కాదు, కానీ అది ఆశ్చర్యకరమైన విషయమే, అద్భుతకరమైన విషయం. అందరూ విభ్రాంతి చెందినారు. ఆ సద్దుకైలు ధర్మశాస్త్రం అక్కడికి వచ్చిన శాస్త్రులు కూడా విభ్రాంతి చెంది ఉంటారు. ఇట్లాంటి మూర్ఖపు హృదయం కలిగిన వారు యేసుని ఎప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారే, వాళ్ళదే డిసైడ్ అయ్యి వస్తారు ఒక దాంతో, మేమే గొప్ప, మాకన్నీ ఆచారాలు ఉన్నాయి అనుకుని కొంతమంది ఉంటారు లోకంలో కూడా వాక్యం చెప్పే వాళ్ళ నుంచి. అలాంటి వాళ్ళు సైతము, అటువంటి కరుడు గట్టిపోయిన మానవ హృదయాలు సైతం మారాలని అక్కడ చక్కగా ఒక బ్రహ్మాండమైన ఆశ్చర్యకరి జరిగి ఆయన లేచిపోయినాడు. ఆ పక్షిగల వాయువు లేచి పరిపెత్తుకొని నడిచానంటే ఎంత గొప్ప విషయం అది చేసినదండి. అట్లాంటి విషయాలన్నీ మనం తెలుసుకొని మనం కూడా మన ఇళ్ళలో ఇలాగ ఉండాలని చెప్పి మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పెట్టుకుంటే మనకు కూడా దేవుని దగ్గర నుంచి సకల ఆశీర్వాదాలు వస్తాయి. అంత మాత్రమే కాకుండా మన ఇంటికి ఏమేమి వస్తాయంటే ఇంకా ఆయనే మనకు మకుటంగా ఉంటాడు. ఆయన ద్వారా ఆయనే మనకు ఆశీర్వాదకరంగా దీవెనలు ఇస్తాడు. ఆశీర్వాదాలు పైన నుండి ఇస్తాడు, దీవెనలు ఇక్కడి నుంచే ఇస్తాడనమాట ఉంటుంది. అయితే ఆయన మనకు ఎక్కడుంటాడంటే అన్సీన్ గెస్ట్ గా మన ఇంట్లో, కనిపించని అతిథిగా మన ఇంట్లో ఉంటాడు. మనం ఆయన నమ్ముకొని అలాంటి ఇల్లే ఉంటే మన ఇల్లు. అలాగా మన ఇంట్లో అన్నీ ఉంటే, ప్రార్థన విశ్వాసం అన్నీ ఉంటే నిమ్మలంగానే ఉంటాడు. మనల్ని ఏమి అనడు, ఆయన ఏమి తిట్టడు. ఒకవేళ కోపం వస్తే కొంచెం సేపే, నిమిషం మాత్రమే. ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతది కదా ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం అలాంటి వాళ్ళ గృహాలుగా ఉండి మన గృహాలను కూడా ద క్రౌన్ ఆఫ్ ద హౌస్ ఈస్ గాడ్లీనెస్, దైవత్వంతో నిండిపోయిన గృహంగా, దైవత్వంతో నిండిందల్లగా ఆ దేవుడే, ఆయనే మన ఇంట్లో శిరస్సు అయి ఉండి ఆయనే మనకు మకుటంగా ఉండేటట్టు, మనం ఇతరులకు కనబడేటట్టు మన కుటుంబం, మన గృహాలను ఉంచుకుందాం. ఆ విధంగా ఆయన గృహం నిజంగా అటువంటిదే. ఆ పేషెంట్ బాగుపడిపోయింది, అంతమంది ఆశ్చర్యపోయినారంటే దాని క్రౌన్ అంతా వచ్చి యేసయ్యే గాడ్లీనెస్ అందులో ఉంది ఒక మౌటంగా. కాబట్టి అటువంటి గృహంగా మన గృహం ఉందా లేదా మనల్ని మనం బేరీజ్ వేసుకుందాం. ఈ కడవరి దినాల్లో ముఖ్యంగా వేసుకొని మనము అందరికి ఎవరికైనా చిన్నపాటి వర్తమానం అందించినా ఈ రోజుల్లో, ఈ కడవరి దినాల్లో ఆ సమీపించేదానికి చాలా బహు దగ్గరగా ఉంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, భూప్రకంపనలు, ఎక్కడ చూసినా మరణాలు, ఘోష,
కానీ చూస్తే ఎక్కడ ఏది చూసినా ఎవరికి నైనా ఆత్మహత్యలు, ఏదన్నా సీట్ రాలేదంటే ఆత్మహత్య, పాస్ కాలే మంచి మార్కులు రాలేదంటే ఇలా పెళ్లిళ్ళు చేసుకుని ఎంతమంది ఈ మధ్య కాలంలో భర్తలను వదిలేసేసి వాళ్ళు ఇష్టమైన వాళ్ళతో పోతూ అందరినీ చంపించడం, ఇటువంటి ఘోర కృత్యాలు జరిగే ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే అందరూ కలుసుకుందాం, సమాజంగా కూడుకునటం మానక. అప్పుడప్పుడు అక్క అంటే నేను అన్ని మందిరంలో అన్ని కోరికలు నియామక కోరికలకు పోలేకుంటాను, కానీ పోతూ అందరితో కలుస్తూ అందరితో మాట్లాడుతూ ఐక్యంగా ఉంటూ ఈ విధంగా వాక్యాన్ని గురించి మనలో ఉన్న విశ్వాసాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మనం ఏ విధంగా స్వస్థత పొందినాము, ఎలాగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప క్షమాపణ ఎలాగొచ్చింది అనే విషయాలు తెలియజేస్తూ మనం ఎలాగుంటామో చూస్తే అప్పుడు మనకు ఆ దేవాదేవుడు ఆ పక్షవాయువుగానికి ఇచ్చినట్టు ఆ ఇంట్లో చేసిన ఆ అద్భుత కార్యాలు వచ్చిన వాళ్ళంతా బాగైపోయి ఉంటారు. ఇంకా చాలా మంది బాగైపోయినారు కదా. వాళ్ళల్లో కాకుండా ఎస్పెషల్లీ ఈయనకి ఇంత పెద్ద జబ్బును బాగు చేసింది దేవాదేవుని గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి అందరికీ చెప్తే మన ఇంట్లో కూడా అన్ని ఆశీర్వాదాలే, మన ఇంట్లో కూడా ఆయన దైవత్వమే మకుటంగా కిరీటంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలని మన గృహాన్ని మనం కోరుకుంటూ ఆ దేవాదేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాము. మనం కూడా ఇతరులకు పరిచర్య చేసేటప్పుడు ఆ గృహాన్ని గురించి చెప్తాం, మా గృహం కూడా అలాగుందని అందరు సాక్ష్యం చెప్పాలా. అంతేగాని మన ఇల్లు భలే ఉంది, మన ఇంట్లో మంచి సోఫా సెట్ ఉంది, మన ఇంట్లో భలే డెకరేషన్ భలే ఉంది, భలే బల్బులు ఉన్నాయి, భలే ఇల్లు ఉంది అని అవి చెప్పుకోవద్దు. మన ఇంట్లో వాళ్ళ ఇంటికి పోతే వాక్యం ఉంది, వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అన్నీ జరుగుతుంటాయి, వాళ్ళ ఇంట్లో బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో మాట్లాడే విధానం ఒక పద్ధతిలో మాట్లాడతారు, అన్నెసరీ మాటలు ఏమీ ఉండవు అని చెప్పుకుంటే మన గృహాన్ని మనం ఆ దేవాదేవుడు మనకు తీర్చిదిద్దును గాక. దేవుడి అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. చిన్న వాక్యమే, నేనే రెఫరెన్స్లు అని చెప్పాల. ఎందుకు చెప్పలేదంటే తీయరు, ఊరికే తీయడం లేదు, మళ్ళా చదవాలి. బెరియా సంఘస్థులు ఎంత బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పే వాక్యం ఉందా లేదు, ఇప్పుడు చెప్పిన దేనిలో ఉన్నాయా అనుకుని తీసుకోవాలి. మనం కూడా తీసుకొని చదివితే మనకు తెలుస్తాయి ఇవన్నీ. అందుకని వందనాలు. వందనాలక్క. ఓకే, మరి ఇండ్లని గురించి చక్కటి వర్తమానము మనకు అందించిన అరుణక్కకి ప్రభునామంలో వందనాలు. నిజమే, మానవుని జీవితంలో అత్యంత ప్రభావితం చేసేది ఇల్లే. మనం ఎక్కువ సమయం ఇండ్లలోనే ఉంటాం కదా. ఇండ్లు అంటే చాలా మందికి చాలా ఇష్టం. అందులో వాళ్ళకు ఒక గది పెట్టుకుంటారు, ఆ గది అంటే ఇంకా ఇష్టం. ఇలాగ రకరకాలుగా ఇంటితో మనకి ఎన్నో అనుబంధాలు ఉంటాయి. నిజం, ఆ ఇంటి వాకిట ఎంతమంది కూడి ఉన్నారు, స్థలం లేదంటే నిజమే ఎంతో గొప్ప మనసున్న యజమానుడే అతను, అక్క చెప్పినట్టుగా కదా. లేకుంటే మన ఇంటికి నలుగురు వస్తేనే మనం అబ్బో చేయలేం, కూర్చోలేం, పెట్టలేం అంటుంటాం కదా. మరి అంతమంది వచ్చారు, స్థలం లేదు కాబట్టి ఆ ఇంటికి యజమానుడు ఏమన్నాడనే ధైర్యంతోనే వాళ్ళు పైకప్పులు తీసి ఉంటారేమో, ఏమనడులే అనేటువంటి ధైర్యంతో కదా. చాలా సార్లు ఇండ్లల్లో ఎవరినన్నా రానియాలంటే మనం చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. నాకు తెలిసిన ఒక చాలా ధనవంతురాలు ఉంది, ఆమె మాకు బాగా బంధువే. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఏమంటదంటే, బాత్రూమ్ బాగా వాడుకో, బాత్రూమ్ అంటే మనకు బాత్రూమ్ వాడుకునే కూడా రాదన్నట్టు చెప్తా ఉంటది. అందుకే ఎవ్వరు వెళ్ళరు ఆమె ఇంటికి. కానీ ఏం చేస్తుంది, ఆమె ఒక్కతే ఉంటది ఆ ఇంట్లో. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి కదా. మన ఇండ్లు నిజంగా ఓపెన్ హౌస్ లాగా ఉండాలి, ఎవరైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, మనం ఆతిథ్యం ఇవ్వాలి కదా. ఇంకా కొంతమంది వండలేరేమో కానీ నాకు చాలా ఇష్టం వండడం అంటే. మొన్న ఒకరోజు ఏం జరిగిందంటే, అక్క ఇంటి గురించి చెప్పారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను, లేకపోతే ఇదేం గొప్ప విషయం కాదు. నేను మా పాపని వదిలేసి నంద్యాల నుంచి అనంతపురం వస్తుంటే ఒక తల్లి కూతురు నన్నే చూస్తున్నారు. నాకు కొంచెం మతిమరుపు ఉందిలేండి. బస్సు దిగిన తర్వాత వాళ్ళు, ఆంటీ మిమ్మల్ని ఎక్కడో చూసాము అంటే, నేను కూడా చూసానమ్మా గుర్తు రాలేదు అన్నాను. అంటే ఒకసారి మీరు VBSకి వచ్చారు అగ్నేస్ అక్కతో పాటి అంటే, వచ్చింటానమ్మా చెప్పండి అంటే, మేము ఎగ్జామ్ రాసేకి వచ్చామంటే ఎవ్వరు తెలియదు మాకు ఇక్కడ అని అనింది. అమ్మాయి పేరు సీసా, అమ్మాయి పేరు, ఆమె పేరు జయమ్మ. అవునా, ఎవ్వరు తెలీదా, మరి ఎలాగూ మా ఇంటికి వెళ్దాం రండి అన్న. వాళ్ళు ఆశ్చర్యపోయినారు. మీ ఇంటికి అంటే మాది అనంతపురమే, మా ఇంట్లో మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు, సాయంత్రం వరకు రారు, వెళ్దాం రండి ఎవ్వరు ఉండరు అంటే చాలా ఆలోచన చేసి వచ్చారు. ఆ రోజు బాగా వర్షం వచ్చింది. నేనే వాళ్ళకి ఆటో బుక్ చేసి ఎగ్జామ్ హాల్కి పంపించాను, ఇక్కడ LRG స్కూల్కి. తర్వాత ఆటో బుక్ చేసి ఇంటికి వచ్చి ఇంకా 7 అయింది అమ్మాయి ఎగ్జామ్ రాసి వచ్చే లోపల. వెళ్తాం అంటుంటే, వద్దమ్మా నైట్ ఇద్దరు ఆడ మనుషులు ఉండండి అని ఉదయం వెళ్ళిపోయారు. అయితే నైట్ ఆమె ఏం చెప్పిందంటే, KG అక్క అది ఫోటో వచ్చింది ఆ రోజు, అక్క వాళ్ళది ఏదో మ్యారేజ్ డేనో ఏదో ఉంటే
చూస్తుంటే మీకు కెజి అక్క తెలుసా అనింది. మేము అందరూ ఒక సంఘస్థులమే, అక్క ద్వారా నేను బలపడినా అంటే, నాకు కెజి అక్క చాలా బాగా తెలుసు అని అనింది ఆమె జయమ్మ. అయితే ఆ రోజు నేను అక్కకు నైట్ అయిందని ఫోన్ చేయించలేకపోయినాను. ఆమె ఇంటికి వెళ్ళి నాకు 2 రోజులకోసారి ఫోన్ చేస్తది. అక్క ఆ రోజు మీరు ఆతిథ్యం మీకుంటే మేము నైట్ వానలో తల్లి బిడ్డ ఎక్కడుండే వాళ్ళము అని కదా. చిన్నది మనం చేసిన పని గాని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారనమాట. కాబట్టి నిజంగా అక్కరలో అవసరతలో ఉన్నవారికి ఆతిథ్యం ఇస్తే వారు మనల్ని గుర్తుపెట్టుకుంటారు కదా. అక్క చెప్పినట్లు చూడండి, రాహాబు ఇంటిలో ఏముంది? ఆమె ఇంటిలో మరి తను దాచిపెట్టింది వచ్చిన వారిని. అంటే ఎంత మంచి మనస్సుంది కదా ఆమెకు కూడా. అందుకు తన ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఆ యొక్క ఘనురాలైన స్త్రీ ఇంటిలో ఏముంది? దైవజనునికి ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఉంది. ఈ దినాల్లో మనం చూస్తే చాలా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం తగ్గిపోయిందా లేదా? ఎవరు మనం ఆతిథ్యం ఇవ్వడం లేదు, ఇండ్లకి ఎవరు రావడం లేదు, అసలు దైవజనులు కూడా రావడం లేదు. ఎంత మార్పు వచ్చేసింది కదా ఈ దినాల్లో. కానీ మాకు కదిరిలో అయితే నేను మొన్న వచ్చే వరకు కూడా ఏ సేవకుడు వచ్చినా మా సామెలు అన్న పిలుచుకొని వస్తారు. అక్క వాళ్ళు కూడా వస్తారు హౌస్ విజిటింగ్ కి, వీక్లీ వన్స్ అట్లా. బాగా ఆతిథ్యం ఇచ్చేదాన్ని నేను. అనంతపురం వచ్చినాక బాగా తగ్గిపోయింది మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడము దైవజనులకి. కాబట్టి చాలా మంచిది మనం ఆతిథ్యం ఇచ్చినా, మన ఇల్లు దేనికది దేవుని విషయంలో ఇచ్చినా కూడా అది మనకు ఆశీర్వాదమే. ఆ ఇంట వాకిట అనేకులు కూడి ఉన్నారంటే మరి యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు. యేసయ్య వెళ్ళగలిగిన ఇల్లుగా ఇల్లు ఉంది చూడండి. మరి మన ఇంట్లో ఎన్ని ఉంటాయేమి, అక్క చెప్పినట్లు సోఫాలు ఉంటాయేమి, ఫర్నిచర్ ఉంటాయేమి, గొప్ప గొప్ప ఉంటేమి, యేసయ్య లేకపోతే ఆ ఇల్లు దేనికి కూడా ఉపయోగంగా ఉండేది కాదు కదా. నిజంగా చక్కటి 7 ఇండ్ల గురించి మనం విన్నాం. సారేపతి విధవరాలు ఏమి లేదు తన ఇంటిలో, ఆయన దైవజనుని మాట చొప్పున ఆయనకు ఆతిథ్యం 3 సంవత్సరాలు కదా, 1, 2 కాదు. ఆమె ఆతిథ్యం చాలా లాంగ్ అయిపోయింది. కాబట్టి ఇలాగా మనము కూడా నేర్చుకోవాలి. నిజమే, అంత్య దినాల్లో ఉంటున్నాం, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు మనకు. చేతనైనంత వరకు మనం ఏం చేయాలా? సత్క్రియలు చేయాల. సత్క్రియలు చేసుకుంటూ మరి అవే మనం తీసుకెళ్తాం ప్రభు దగ్గరికి. ఇవేమి తీసుకొని వెళ్ళాం, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎంత గొప్ప ఇల్లున్నా, అది 10 కోట్లున్నా 20 కోట్లున్నా దాన్ని మనం పట్టుకొని పోలేము. కాబట్టి మన ఇండ్లు కూడా ఎలాగుండాలా? ఎవరైనా ఎప్పుడైనా రాగలిగిన ఇల్లులాగా ఉండాలా, ఆతిథ్యం ఇచ్చే ఇల్లులాగా ఉండాలా, ఆదరించే ఇల్లులాగా ఉండాలి కదా. అనేకుల రక్షణ కొరకు ప్రార్థించే ఇల్లుగా కూడా ఉండాలి. ఏమీ లేకపోయినా అది పెంకులిల్లు అంట, కానీ యేసయ్య ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ ఇంటి ఘనత వచ్చింది. ఇల్లు ఏం గొప్ప ఇల్లు కాదు, పెంకుటిల్లు, పెంకులు తీశారని మనం చదువుతాం. మరి పెంకుటిల్లుకి ఎంత ఘనత వచ్చింది? యేసయ్య ఉన్నాడు కాబట్టి. కాబట్టి మన ఇంట్లో ఏమీ లేకపోయినా, అది పూర గుడిసైనా పెంకుటిల్లైనా, యేసయ్య ఉంటే ఆ ఇంటికి ఘనత వస్తుందని మనం తెలుసుకున్నాం. మరి చక్కటి వాక్య పరిచర్య మనకు అందించినటువంటి అరుణక్కకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రార్థన అంశములు